ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మనము ఈ విధంగా భక్తి శాస్త్రి కలుసుకోబోతున్నాము. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఎడిషన్ ఆఫ్ భక్తి శాస్త్రి, దట్ ఈస్ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఉపదేశామృతం. సో లాస్ట్ సిరీస్ మీకు భగవద్గీత ఈస్ గ్రేస్ రవి గోపాల్ ప్రభు అని చెప్పడం జరిగింది. రవి గోపాల్ ప్రభు ఇస్ వెరీ వెరీ క్వాలిఫైడ్ డివోటీ, వండర్ఫుల్ డివోటీ. సో ఐఎమ్ షూర్ భగవద్గీత మీకు చాలా అద్భుతంగా చెప్పే ఉంటారు. హవెవర్ అండ్ ఆయన తర్వాత లెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అప్పుడు ఆన్లైన్లో చెప్పారు. హవెవర్ ఐ విష్ టు టేక్ దిస్ సిరీస్ మై సెల్ఫ్, ఎందుకంటే ఈ యొక్క ఉపదేశామృతం అనే సిరీస్ మాత్రము అది నేనే స్వయంగా చెప్పాలనుకున్నాను నేను, ఆల్దో వేరే ఆఫర్స్ ఉన్నప్పటికీ. ఎందుకు అంటే ఉపదేశామృతం ఆ పదంలోనే ఉంది ఉపదేశం అని చెప్పి. సో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఉపదేశామృతము మరియు భక్తి రసామృత సింధు, ఈ రెండు కూడా ఒక కృష్ణ చైతన్యంలో ఉన్న ఒక భక్తుడికి సాధన, వారి యొక్క స్పిరిచువల్ లైఫ్, వారి ప్రోగ్రెస్ డైరెక్ట్ గా అది వారి వారి జీవితంలో వారి సాధన లెవెల్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఐడియల్లీ స్పీకింగ్ ఒక శిక్షా గురువుగా నేను స్వయంగా ఈ సిరీస్ చెప్పడం ద్వారా, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మన ఆడియన్స్ మనకు తెలుసు కాబట్టి, ప్లస్ రెలవెంట్ గా చెప్పవచ్చు అని చెప్పి, సో ఐ హ్యావ్ చోజన్ టు మై సెల్ఫ్. సో అందుకని నేను లెటర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఇవి నేను స్వయంగా చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. రైట్, సో లెట్ us begin. సో మనము మీ అందరి దగ్గర తెలుగు పుస్తకాలు ఉన్నాయనుకుంటాను. సో మీలో ఎంతమంది ఈ జస్ట్ 2 pages ప్రీఫేస్ ఉంది అండ్ ఫస్ట్ పేజ్ జస్ట్ ఒక హాఫ్ పేజ్ ఉందన్నమాట. ఎంతమంది ఒకసారి చదివి వచ్చారు? ఇక్కడ చదవడానికి మాక్సిమం 5 minutes పడుతుంది. ఎంతమంది చదివి వచ్చారు? ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, గ్రేట్. సో 4 చేతులు ఎత్తున్నారు. సో మిగతా వాళ్ళకి ఎలాగా తమిళ క్లిక్ చేయాలి తెలియదా, లేకపోతే చదువు రాలేదా? సో దట్స్ ఫైన్. ఐ కెన్ టెల్ యూ దట్. చూడండి, మీరు నిజంగా ఈ సబ్జెక్ట్ మీరు డీప్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు భక్తి శాస్త్రి అనే కోర్సు మీరు చదువుకొని వస్తేనే మీకు నిజంగా బెనిఫిట్ ఉంటుంది. అదర్వైజ్ ఈ కోర్సు మిగతా ఎన్ని కోర్సు లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మామూలు అసలు ఒక క్లాస్ చెప్తున్నప్పుడు స్పీకర్ చెప్తూ ఉంటారు, మనకి వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చదువుకొని వచ్చినప్పుడు స్పీకర్ ఒకటి చెప్పినప్పుడు అది యాక్చువల్గా ఎందుకు అక్కడ చెప్పారు అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఎప్పుడైతే మనం చదువుకొని వస్తే. రైట్, సో నా ఉపదేశామృతం. సో ఉపదేశ అంటే ఏంటది? ఇన్స్ట్రక్షన్.
సజెషన్ కి ఇన్స్ట్రక్షన్ చాలా తేడా ఉంది. సజెషన్ అంటే ఏంటి? సజెషన్ అంటే మనం ఒక అభిప్రాయాన్ని చెప్తున్నాము. ఆ వ్యక్తి తనకు నచ్చితే అభిప్రాయం తీసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేయవచ్చు. అది సజెషన్. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశము. ఉపదేశం అంటే ఒక పైనున్న స్థాయి ఉన్న వ్యక్తి కింద వాడికి ఇస్తాడనమాట. సో అక్కడ ఉపదేశం అన్నప్పుడు దానికి ఆప్షన్ ఉండదు. అది నేను పాటించాలా, పాటించకూడదా అని చెప్పి. సో ఒక భక్తి జీవితంలో సీరియస్ గా ఉండే వ్యక్తి, భక్తి జీవితంలో పురోభివృద్ధి సాధించాలనుకునే వ్యక్తి, ఆ వ్యక్తి ఆ యొక్క గురువు నుంచి వచ్చిన దాన్ని ఆదేశంగా తీసుకుంటాడు కానీ ఒక సజెషన్ గా తీసుకోవడం అనమాట, అభిప్రాయంగా తీసుకోవడం. అభిప్రాయం వేరు, ఆదేశం లేదా ఉపదేశం వేరు. సో ఇక్కడ రూపగోస్వామి ఈ పుస్తకాలు గ్రంథ రచయిత రూపగోస్వామి ఏం ఇస్తున్నారు మనందరికీ? ఆయన ఉపదేశం ఇస్తున్నారు. సో ఆయన ఉపదేశాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? సో ఉపదేశ అమృత, అమృత అంటే నెక్టర్, రైట్? సో ఇది నెక్టర్. ఇది ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు బయట చాలా మంది చాలా సలహాలు ఇస్తారు మనకి, మనం అన్ని సీరియస్ గా తీసుకోము. కానీ ఇక్కడ రూపగోస్వామి ఈ యొక్క పుస్తకంలో మనకి 11 సలహాలు ఇచ్చారనమాట. సో 11 వర్సెస్. సో ఈ ఉపదేశాన్ని మనం చాలా చాలా సీరియస్ గా మనం తీసుకుంటాము. సో ఎందుకు తీసుకోవాలి? మనం ఎవరికి పడితే వాళ్ళకి తీసుకోం కదా. ఉం? 10 మంది 10 చెప్తారు మనకి సలహాలు, వీ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మరి రూపగోస్వామి ఎందుకు తీసుకోవాలి అంటే, శ్రీల ప్రభుపాదులు వారు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీఫేస్ లో ద వెరీ ఫస్ట్ లైన్ అదే రాశారనమాట. ఏమని రాశారంటే, ద కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ is conducted under the supervision of Srila Rupa Goswami. అంటే ఫస్ట్ లైన్ లోనే ప్రభుపాద క్లియర్ కదా సార్, ఈ కృష్ణ చైతన్యం అనే ఈ మార్గము ఇది ఎవరి పర్యవేక్షణ నడుస్తుంది? శ్రీల రూప గోస్వామి పర్యవేక్షణలో నడుస్తుంది. అందుకనే గౌడ్య వైష్ణవులు అందరూ కూడా బై డిఫాల్ట్ ఎవరు? రూపానుగాస్. అంటే రూప అణుగా, అణుగా అంటే ఫాలోవర్. సో రూప అణుగా అంటే రూప గోస్వామి ఫాలోవర్స్ అన్నమాట. మనం ఏ రకంగా చెప్పిన ఇస్కాన్ లో బై డిఫాల్ట్ ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని తరాలు గడిచినా సరే వందల కొద్ది గురువులు రావచ్చు, కానీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క స్థానం చాలా ప్రత్యేకం. శ్రీల ప్రభుపాద్ ఇస్ ద డిఫాల్ట్ శిక్షా గురు ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ఇస్కాన్. ఇస్కాన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీల ప్రభుపాదుల వారు డిఫాల్ట్, అంటే డిఫాల్ట్ తెలుగులో ఏమంటారు, అన్యోపదేశంగా ఆయన శిక్షా గురువు అనమాట శ్రీల ప్రభుపాద్. ఎందుకంటే ఆయన పుస్తకాలే మనం చదువుతున్నాం కాబట్టి, ఆయన బోధనలే మనం వింటున్నాం కాబట్టి. సో శ్రీల ప్రభుపాదులు ఏ విధంగా డిఫాల్ట్ శిక్షా గురు ఆఫ్ ఇస్కాన్, అదే విధంగా శ్రీల రూప గోస్వామి అందరి గౌడీ వైష్ణవులు కూడా ఆయన డిఫాల్ట్ శిక్షా గురువు. కాబట్టి శ్రీల రూప గోస్వామి ఆయనకి ఆయన చెప్పిన వెంటనే మనకి వాటిని ఉపదేశంలోకి తీసుకోవాలి. వి షుడ్ టేక్ ఇట్ యాస్ ఇన్స్ట్రక్షన్, నాట్ యాజ్ ఏ సజెషన్. సజెషన్ అంటే ఇందాక చెప్పినట్టుగా నచ్చితే వింటాము, నచ్చకపోతే మనం వినము. ఇన్స్ట్రక్షన్ అంటే దాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తాం, రైట్? అంటే ఎవరైనా సరే భక్తి మార్గం నిజంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు రూప గోస్వామి ఇచ్చిన ఉపదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. దిస్ ఇస్ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో శ్రీల ప్రభుపాదుల వారు ప్రీఫేస్ లో ఇంకా క్లియర్ గా రాస్తారు. ఏమన్నారంటే, ద గౌడ్య వైష్ణవాస్ ఆర్ బెంగాలీ వైష్ణవాస్ ఆర్ మోస్ట్లీ ఫాలోవర్స్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు, ఆఫ్ హూమ్ ద 6 గోస్వామిస్ ఆఫ్ బృందావన డైరెక్ట్ డిసైపుల్స్. ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఇప్పుడు గౌడ్య వైష్ణవాస్ మనందరూ కూడా ఎవరంటే వాళ్ళందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఫాలోవర్స్ అన్నమాట, వారి యొక్క అనుచరులు. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు వారి అనుచరుల్లో ముఖ్యమైన అనుచరులు ఎవరు? శ్రీల రూప గోస్వామి మరియు మొత్తం మిగతా 5, మొత్తం 6 షడ్ గోస్వామిస్ అనమాట. ఈ షడ్ గోస్వామిస్ ఎవరు? మహాప్రభు వారి యొక్క డైరెక్ట్ శిష్యులు అని. అండ్ ఈ షడ్ గోస్వామిస్ లో కూడా ముఖ్యంగా రూప గోస్వామి అగ్రగణ్యుడు అనమాట, ప్రత్యేకం. సో అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ శ్లోకం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? రూప రఘునాథ పదే होइबे अपूति, कबे हम बुझा बोसे యుగలా పిరేదే. ఏమని చెప్తున్నారు? రూప రఘునాథ పదే హైబే అపూపి. అంటే ఎప్పుడైతే మనము
రూప గోస్వామి, రఘునాథ్ అంటే టిపికల్గా షడ్ గోస్వామిస్ అనమాట. వారి యొక్క బోధనలు, వారి యొక్క ఉపదేశాలని మనము తూచా తప్పకుండా పాటిస్తాము. కబే హమ, అప్పుడే ఏమవుతుందంట, హమ నా విషయంలో భుజబోసై యుగల ప్రీతి. భుజబ అంటే నాకు అర్థమవుతుంది, అంటే గోస్వామీస్ వారి అడుగుజాడలు నడిచినప్పుడు మాత్రమే, వారి ఉపదేశాలను మనం పాటించినప్పుడు మాత్రమే మనకి యుగల ప్రీతి. యుగల ప్రీతి అంటే కృష్ణతత్వము, రాధాకృష్ణ ప్రేమతత్వం అనేవి మనకి అర్థమవుతాయని చెప్పి ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు అనమాట. రైట్. సో యూ కెన్ ఓన్లీ అండర్స్టాండ్. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు దేనికి వచ్చా చెప్పండి, నెక్స్ట్ లైన్ లో చెప్తాం అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు అపియర్డ్ ఇన్ ఆర్డర్ టు బెస్టో అపాన్ హ్యూమన్ సొసైటీ ద బెనడిక్షన్ ఆఫ్ సైన్స్ ఆఫ్ కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభుడు వారి లోకంలో దేనికోసం ఆవిర్భవించారు? కృష్ణతత్వాన్ని బోధించడం కోసం ఆవిర్భవించారని చెప్తున్నారు అనమాట. రైట్. అండ్ మహాప్రభు, సో ఆ కృష్ణతత్వం అన్నప్పుడు ఆ కృష్ణుడి యొక్క అన్ని లీలల్లో కూడా అత్యంత ముఖ్యమైన లీలలు ఏంటి అంటే గోపికా స్త్రీలతో కృష్ణుడు చేసిన లీలలు అనమాట. అది అత్యంత ముఖ్యమైన లీలలు. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా రాధారాణి భావంలో వచ్చి మనకి ఆ యొక్క కృష్ణుడు రాధారాణి వారి యొక్క లీలల్ని మనకి బోధించారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు మనకి అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చిన పర్పస్ ఏంటి? మహాప్రభు సంబంధం ఏంటంటే ఆ కృష్ణ ప్రేమ. అది కూడా ఏ రకమైన ప్రేమ? గోపికలు కృష్ణుడి పట్ల చూపించిన ప్రేమ. దాన్ని ఈ లోకానికి ఇవ్వడానికి వచ్చారు. దాన్నే యుగల ప్రీతి చెప్తున్నారు ఇక్కడ. సో అది మహాప్రభు ఈ లోకానికి వచ్చిన పర్పస్. అది మహాప్రభు ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏంటి? ఈ కృష్ణ ప్రేమని ఈ లోకానికి ఇవ్వడం కోసం. అండ్ ఆ మహాప్రభు ఇచ్చారు కూడా. సో అది, కానీ మనకు అది అర్థం అవ్వాలి అంటే, మహాప్రభు ఈ లోకానికి కృష్ణ ప్రేమ అర్థం అవ్వాలి అంటే ఏ మార్గంలో వెళ్తే అర్థమవుతుంది? మనకి గోస్వామిస్ మనకు చెప్పిన మార్గంలో వెళ్తే అర్థమవుతుంది అనమాట. వాస్తవంగా మీరు గమనిస్తే రాధా తత్వ అని చెప్పి నేను ఒక సిరీస్ చెప్పాను 3-4 ఇయర్స్ ముందు. అప్పుడు మీకు ఏం చెప్పారంటే శ్రీమతి రాధారాణి సబ్జెక్ట్ అర్థం అవ్వాలి అంటే ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభు ఫాలోవర్స్, ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభుని కృష్ణుడు గారు అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే రాధారాణి సంబంధం సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలని చెప్పాను నేను. సో రాధాకృష్ణుడి యొక్క ఆ సంబంధము, ఆ ప్రేమ అర్థం అవ్వాలి అంటే మనం మహాప్రభు అర్థం కావాలి. మహాప్రభు చెప్పిన విధంగా అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. అండ్ మహాప్రభు మనకు అర్థం అవ్వాలి అంటే షడగోస్వామిస్ వారి యొక్క అడుగుజాడలు నడిచినప్పుడు, వారి బోధనలు, వారి ఉపదేశాలను మనము తీసుకున్నప్పుడు మాత్రమే మనకి శ్రీ చైతన్య మహాప్రభు అర్థమవుతారు. సో విత్ దిస్ శ్రీ చైతన్య మహాప్రభు మనకి దాని యొక్క సమస్త, అఫ్కోర్స్ మహాప్రభు తన యొక్క లీలల ద్వారా ఈ రాధాకృష్ణ తత్వాన్ని ఈ లోకానికి చెప్పారు. కానీ మహాప్రభు స్వయంగా తన యొక్క రచనల ద్వారా చూసినట్లయితే కేవలం మనకి 8 శ్లోకాలు మాత్రమే ఇచ్చారనమాట. అవే శిక్షాష్టకం. సో శిక్షాష్టకం అనే 8 ఉపదేశాలు మనకి ఇచ్చారు. అండ్ రూప గోస్వామి మనకి వాటి యొక్క సారాన్ని ఫర్దర్గా మనకి 11 శ్లోకాల్లో ఇచ్చారనమాట. ఆ 11 శ్లోకాలు ఈ యొక్క గ్రంథము, ఈ ఉపదేశామృతం అనే గ్రంథం అనమాట. శ్రీకాంత్ రావు ప్లీజ్ మ్యూట్. యా. సో ఉపదేశామృతం అనే గ్రంథాన్ని మనకి ఇచ్చారు. సో ఉపదేశామృతంలో 11 శ్లోకాలు ఉంటాయి. ఈ 11 శ్లోకాలు ఏంటంటే బిగినర్స్ అంటే భక్తి మార్గంలో అడుగుపెట్టిన ఫస్ట్ స్టెప్ నుంచి తీసుకొని శుద్ధ భక్తులు అయ్యే వరకు మొత్తము, అంటే ఆ జర్నీ అనేది అది మామూలుగా స్మాల్ జర్నీ కాదు, కానీ జర్నీ మొత్తాన్ని కూడా రూప గోస్వామి 11 శ్లోకాల్లో మనకి చెప్తారు అనమాట. సో సో అఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ లో కూడా ఇదే వస్తుంది. ఏమైనా వస్తుందంటే
యాక్చువల్గా ఈ యొక్క ఉపదేశామృతం ఏంటి అంటే ఇట్స్ మాన్యువల్ ఫర్ ఆల్ సాధకాస్. సాధన భక్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఉపదేశామృతం అనేది ఏంటంటే మాన్యువల్ ఏమంటారు, ఆ మనము ఏదైనా విషయం సంబంధించిన ఒక గ్రంథం ఉంటుంది కదా, మాన్యువల్ అనమాట. సో అది దిస్ ఇస్ ద మాన్యువల్ ఫర్ ఆల్ సాధకాస్. సో ఇప్పుడు సో ఈ 11 శ్లోకాలు ఉన్నాయి కదా, ఈ 11 శ్లోకాలు కూడా 7 విషయాలు మనకి నేర్పిస్తుంది ఉపదేశామృతంలో. సో డివోట్స్ గా నోట్ ఇట్ డౌన్. ఓకే, సో డివోట్స్ గా నోట్ ఇట్ డౌన్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే భక్తులు, ఐ హోప్ దే ఆర్ మేకింగ్ నోట్స్. ద ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే, నేను కూడా సబ్జెక్ట్ రాస్తాను ఇక్కడ మీకు. మైండ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. యా, మీకు చాట్ బాక్స్ లో పెట్టాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మైండ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, అంటే మనస్సు మరియు ఇంద్రియాల యొక్క నిగ్రహం. ఇది మొదటి సబ్జెక్ట్ మ్యాటర్ అన్నమాట. రెండో సబ్జెక్ట్ ఏంటంటే యాటిట్యూడ్, మనము ఏ భావన, మన యొక్క భావన ఏంటి అనేది సెకండ్ సబ్జెక్ట్ మ్యాటర్. థర్డ్ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే గురువు అండ్ డిసైపుల్, గురు శిష్యుల మధ్య సంబంధం. ఫోర్త్ సబ్జెక్ట్ ఏంటంటే ఇస్కాన్స్ పర్పస్, ఇస్కాన్ ముఖ్య ఉద్దేశం. ఐదో సబ్జెక్ట్ సాధు సంఘ. ఆరో సబ్జెక్ట్ ఏంటంటే డివోటీస్, భక్తులు ఎన్ని రకాలు, వారి యొక్క వ్యవహార శైలి, వారి యొక్క అర్హతలు. ఏడో సబ్జెక్ట్ అంటే భక్తి అనేది, అంటే వివిధ స్థాయిలు మరియు వాటి యొక్క డెవలప్మెంట్ అనేది. సో ఈ 7 కీ కాన్సెప్ట్స్ అనేది మనము ఈ బుక్ లో మనము కీ థీమ్స్, ఈ 7 థీమ్స్ మనం చూడవచ్చు అనమాట. ఎసెన్షియల్ గా చూస్తే మన భక్తి జీవితంలో ఒకసారి మీరు ఆలోచించండి, 7 చూడండి ఒకసారి. మన భక్తి జీవితంలో ఈ 7 మించి ఇంకేం లేవన్నమాట. మోరల్లెస్ వెరీ సంగ్రహించి రూపగోస్వామి మనకి ఇస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడానికి ఏదైతే అవసరమో అది మొత్తం కూడా మనకి ఆ రూపగోస్వామి క్లియర్ గా ఇక్కడ ఇచ్చిస్తారు ఇక్కడ. యా, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే యా, నెక్స్ట్ మనం చూసినట్లయితే బిఫోర్ ఐ గో టు మళ్ళీ ప్రీవియస్ వెళ్ళే ముందు ఒకసారి మీ దగ్గర పుస్తకం ఉంటే ఒకసారి ఇండెక్స్ ఓపెన్ చేయండి. ఇండెక్స్ అంటే కంటెంట్స్ అన్నమాట. పుస్తకం మీ దగ్గర ఉంటే సో అందులో మీరు మొత్తం మనం 11 శ్లోకాలు చూడవచ్చు అక్కడ. ఆ 11 శ్లోకాల గురించి క్విక్ గా మనం చెప్తాం ఇక్కడ, బికాస్ ఏ విధంగా 11 శ్లోకాలు క్రమబద్ధంగా ఇవ్వడం జరిగింది అని చెప్పి. మీద పుస్తకం కూడా ఓపెన్ చేయండి. అఫ్కోర్స్ పుస్తకంలో టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3 అని ఉన్నాయి. యా, సబ్జెక్ట్ గురించి లేదు. బట్ నెవర్ ప్లస్ మనందరికి తెలిసింది భక్తి జీవితంలో 9 స్థాయిలు ఉంటాయని చెప్పి, అవునా? వాట్ ఇస్ దట్? సంబడి విల్ స్పీక్, చెప్తారా ఎవరైనా సరే? మైక్ ఆన్ చేసి చెప్పండి. అదో శ్రద్ధ, అది ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎవరు అదో మాట్లాడు? శ్రద్ధ లలిత మాత. ఓకే, చెప్పండి. అదో శ్రద్ధ సాధు సంఘ భజన చెయ్య, అనర్థ నివృత్తి, నిష్ట, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఓకే, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ టైం మిగతా వాళ్ళు ఆన్సర్ చేయండి. సో దీస్ ఆర్ ద 9 స్టెప్స్. అదో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ట, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అన్నమాట. 9 స్థాయిలు. సో ఈ 11 శ్లోకాలను చూసినట్లయితే ఫస్ట్ శ్లోక వాచో వేగపంగా వస్తుంది. సెకండ్ శ్లోక యా వీ హ్యావ్ అత్యాహార చెప్పటి వస్తుంది, అంటే ఏమేమి చేయకూడనివి. థర్డ్ శ్లోక ఇస్ ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాలు. సో ఇది థర్డ్ శ్లోక. సో ఈ 3 శ్లోకాలు ఏంటి అంటే, ఈ 3 శ్లోకాలు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లో అదో శ్రద్ధ. సో శ్రద్ధ ఏ వ్యక్తి జీవితంలో ఈ భక్తి మార్గం మీద శ్రద్ధ అని ఉంటుందో, రైట్,
సో దట్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ శ్రద్ధ దే ఫాలో దిస్ 3 ఇన్స్ట్రక్షన్స్. అంటే శ్రద్ధ స్థాయిలో ఉన్నవాడు ఈ 3 పాటిస్తాడు అని చెప్పి. సో ఈ 3 శ్రద్ధ స్థాయి గురించి చెప్తాయి. ఉమ్. వాచో వేగం అనే శ్లోకము, తర్వాత అత్యాహార అనే శ్లోకము, తర్వాత ఉత్సాహాత్ నిశ్చయ ధైర్యత అనే శ్లోకం. దీస్ 3 ఆర్ ద స్టేజ్ ఆఫ్ శ్రద్ధ. నెక్స్ట్ 3 శ్లోకాస్. నెక్స్ట్ 3 శ్లోకాస్ ఏంటి? దదాతి ప్రతిగ్రహణాతి, రైట్? శ్లోక నంబర్ 4. అండ్ శ్లోక నంబర్ 5 ఏంటి? కృష్ణేతి యత్ గిరిత మనసాద్రయేత అనే శ్లోక నంబర్ 5. అండ్ శ్లోక నంబర్ 6 ఏంటి? దృష్టే వపో స్వజనే అని చెప్పి, అంటే వైష్ణవుని ఎలా చూడాలని చెప్పి. సో ఈ 3 శ్లోకాలు అనేవి ఆ, ఇవన్నీ ఏంటంటే సాధు సంఘం. అంటే ఒకసారి శ్రద్ధ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అంటే సాధు సంఘం కదా. శ్రద్ధ నెక్స్ట్ స్టేజ్ సాధు సంఘం, సాధువులతో మనం ఎలా ఉంటాయని చెప్పి. సో శ్లోక నంబర్ 4 ఏంటి? దదాతి ప్రతిగ్రహణాతి. అంటే అంటే మీకు ఆల్రెడీ ఇంకా చదువుంటారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంటుంది. సో అంటే వైష్ణవులతో ఎలా ఉండాలి? 6 లవింగ్ ఎక్స్చేంజెస్, ప్రీతిపూర్వక 6 విధానాలు అని చెప్పి, రైట్? సో ఇది శ్లోక నెంబర్ 4. శ్లోక నెంబర్ 5 అనేది వివిధ సాయి భక్తులతో మనం ఎలా వ్యవహరించాలి అనేది శ్లోక నెంబర్ 5. శ్లోక నెంబర్ 6 అనేది ఏంటంటే భక్తులని ఎలా మనము శారీరక దృక్కోణంలో చూడకూడదు అని చెప్పి శ్లోక నెంబర్ 6, రైట్? సో శ్లోక నెంబర్ 4, 5, 6 అనేవి ఏంటంటే అది మనకి ఆ ఏం నేర్పిస్తుంది? సాధు సంఘం ఎలా తీసుకోవాలో నేర్పిస్తుంది అనమాట. అండ్ శ్లోక నెంబర్ 7, రైట్? శ్లోక నెంబర్ 7 ఏంటి? దట్ ఈస్ కింతు ఆదరా తనుదిరం, అదే కదా శ్లోక అది. యా. సో అంటే ఏ విధంగా భక్తి జీవితంలో మనకి చెయ్యాలని చేస్తున్నాము, చేయకూడదు ఆపుతున్నాము. కానీ మనకి చేయాలని చేస్తున్నాము, చేయకూడదు ఆపుతున్నాము. కానీ మనం ఏదైతే చేయాలని చేస్తున్నామో వాటిని మనకి టేస్ట్ లేదనమాట. నచ్చినా నచ్చకపోయినా బలవంతంగా మనం చేస్తూ ఉంటాం. మన జపం, మన సాధన కానీ, మన సేవ కానీ, మనం ఇచ్చే డొనేషన్స్ కానీ, మనం ఏదో ప్రేమ బట్టి మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అయినా మనం చేస్తూ ఉంటాం. సో ఇనిషియల్గా కష్టంగా ఉంటుంది, కానీ ఏం చేయాలి? నెమ్మదిగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనే శ్లోక నెంబర్ 7 చెప్తాను అనమాట. సో శ్లోక నెంబర్ 7 ఏంటి అంటే అది అనర్థ నివృత్తి నుంచి అనర్థ నివృత్తి, సారీ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఈ 4 స్థాయిలు ఈ ఒక్క శ్లోకం చెప్పడం జరిగింది. శ్లోక నెంబర్ 7. మేబీ ఐ కెన్ షేర్ వన్ స్లైడ్. యా, ఇక్కడ మీరు చూడొచ్చు. టెక్స్ట్ నెంబర్ 1 and 3 is శ్రద్ధ, రైట్? వాచో వేగం, మన క్రోధ వేగం. టెక్స్ట్ నెంబర్ 2 is అత్యాహార ప్రయాశ ప్రజల్పో నియమాగ్రహది. టెక్స్ట్ నెంబర్ 3 is ఉత్సాహ తిష్య ధైర్యాత్. 3 ఏంటి? శ్రద్ధ స్థాయిలో ఉన్నమాట. సాధు సంఘం, సాధువులకు సాంగత్యం గురించి ఆ స్థాయిలో శ్లోకాలు ఏంటంటే ఎలా ఉండాలి? ప్రీతిపూర్వకం, దదాతి ప్రతిగణత. అదో రెండో. నెక్స్ట్ శ్లోకం ఏంటంటే కృష్ణేతి యత్ మనసా గిరియాద్రియత అని చెప్పి. నెక్స్ట్ శ్లోకము దృష్టే స్వభావ శ్లోకం అనమాట. అంటే భక్తుల్ని శారీరక స్థాయిలో చూడకూడదు అని చెప్పి, వారి యొక్క శారీరక స్థాయిలో దోషాలు వెతకూడదు అని చెప్పి. సో ఇది ఫస్ట్ 6 శ్లోకాస్. 7th శ్లోకాన్ని ఏంటంటే అది హరినామం మీద మీకు రుచి లేకపోయినా సరే నెమ్మది చేస్తూ ఉంటే రుచి వస్తుంది. ఏ విధంగా ఏంటది? జాండిస్, పచ్చకామలు ఉన్నవాడికి చెరుకు రసం చేదుగా ఉంటుంది, కానీ నెమ్మదిగా తింటూ తాగుతూ ఉంటే ఏమవుతుంది? ఆ చెరుకు రసము అతని యొక్క కాలేయం, లివర్ని నార్మల్ చేస్తుంది. లివర్ నార్మల్ అయినప్పుడు జాండిస్ పోతుంది, పచ్చకామలు పోతాయి. అప్పుడు అదే చెరుకు రసం మనకి చాలా రుచిగా అనిపిస్తుంది. ఈ యొక్క ఎనాలజీ, ఈ ఎగ్జాంపుల్ మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. ఇది శ్లోక నెంబర్ 7లో వస్తుంది అనమాట. అయితే శ్లోక నెంబర్ 7 ఇస్ దిస్ పర్టికులర్ థింగ్. సో అదేంటంటే మనకి భజన క్రియ స్థాయిలోను, అనర్థ నివృత్తి స్థాయిలోను నిష్ఠ మరియు రుచి. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. టెక్స్ట్ నెంబర్ 7 అనేది లాంగ్ ప్రాసెస్ అనమాట. టెక్స్ట్ నెంబర్ 8. సో 8, 9, 10, 11 అనేది కొంచెం హై లెవెల్ థింగ్స్. టెక్స్ట్ నెంబర్ 8 అంటే సింపుల్ చెప్పాలంటే ఏ విధంగా తన్నామ రూప చరితాది సుకీర్తనాలు అని చెప్పి, అంటే
ఎసెన్స్ ఆఫ్ అంటే మొత్తం రూపం కోసం ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా 24 అవర్స్ వారి యొక్క సంపూర్ణ విషయాలు కూడా భగవంతుని యొక్క సేవలో వినియోగించేయాలి అని చెప్తారు అనమాట. అంటే సింపుల్ చెప్పండి, ఆసక్తి. ఆసక్తి మనకు దేని మీద ఆసక్తి ఉంటుందో 24 అవర్స్ మనం వాటి మీద ఉంటాము. టెక్స్ట్ నెంబర్ 9 to 11 అనేది భావ మరియు ప్రేమ. అంటే ఏ విధంగా ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏంటి, వృందావనం, మథుర, గోవర్ధన రాధాకుండ, అంటే శుద్ధ భక్తి ప్యూర్ డివోటీస్ స్థాయిలో చెప్తారన్నమాట. సో టిపికల్ గా మనము సాధన భక్తుల స్థాయిలో మనము ఆసక్తి భావ ఆసక్తి భావ ప్రేమ వీటి గురించి మనం ఎక్కువ చర్చించుకోము. కాబట్టి ఉపదేశామృతంలో కూడా టెక్స్ట్ 8, 9, 10, 11 అవి మనము ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ పుస్తకము చిన్న పుస్తకం ఇది, కానీ ఈ పుస్తకము నువ్వు డే 1 భక్తి జీవితంలో తొలి అడుగు పెడుతున్నావు, ఆ రోజు నుంచి తీసుకొని నీ చివరి దశ వరకు ప్రతి స్థాయిలోకి ఈ పుస్తకం అప్లికబుల్. సో లాస్ట్ 4 వర్సెస్ అనేవి దేనికి అప్లికబుల్ అంటే అది చాలా ఉచ్చ దశ, ఆసక్తి భావ ప్రేమ. అఫ్ కోర్స్ మీలో ఎవరైనా సరే ఆసక్తి భావ ప్రేమ స్థాయిలో ఉంటే నో ప్రాబ్లం, ఇక్కడ డీప్కి వెళ్ళచ్చు. ఫస్ట్ 7 శ్లోకాస్ ఆర్ వెరీ వెరీ రిలవెంట్ ఫర్ సాధక. ఇప్పుడు సాధనా భక్తిలో మనం ఏ స్థాయి వరకు వెళ్తాము, అనంత నివృత్తి, నెక్స్ట్ నిష్ఠ వరకు అది సాధనా భక్తి చెప్తాం కదా. సో సాధనా భక్తి నిష్ఠ వరకు వస్తుంది, తర్వాత మిగతా లెవెల్కి వెళ్తాం అనమాట. కాబట్టి ఈ ఉపదేశామృతంలో 11 శ్లోకాలు ఉంటాయి, కానీ 11లో కూడా మనము ఫస్ట్ 7 శ్లోకాస్ ని ఎక్కువగా మనం హైలైట్ చేస్తాం అనమాట. క్లియర్? ఓకే, ఐఎమ్ స్టాపింగ్ దిస్. తర్వాత ఇదే రూప గోస్వామి ఇచ్చిన 9 వర్సెస్ లో కూడా మనం చూసినట్లయితే యాక్చువల్ గా రూప గోస్వామి ఇది సాధనా భక్తులుగా చెప్పాను కదా. సో టిపికల్ దిస్ ఇస్ సాధన మధ్యమధికారిస్కి. సో శ్లోక నెంబర్ 1 నుంచి మనం చూసుకున్నట్లయితే రైట్, సో సిమ్టమ్స్ ఆఫ్ మధ్యమధికారి, రైట్. సో మధ్యమధికారి వారి యొక్క సిమ్టమ్స్ అనే లక్షణాలని చెప్తున్నారు ఇక్కడ. అండ్ శ్లోక నెంబర్ 2, 3 and 4 ఏంటంటే ఆ యొక్క మధ్యమధికారి వారి యొక్క బాహ్య బిహేవియర్ ఏమంటారు, ప్రవర్తన. శ్లోక నెంబర్ 2, 3, 4 ఒక మధ్యమధికారి సాధనా భక్తుడు మధ్యమధికారి స్థాయిలో వారి యొక్క బాహ్య ప్రవర్తన అంటే మన కంటికి కనిపించే ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. శ్లోక నెంబర్ 2 అత్యాహార ప్రయాస అంటే ఏ విధంగా ఈ అలవాట్ల వల్ల భక్తి నాశనం అవుతుంది, కంటికి కనిపిస్తాయి మనకి. శ్లోక నెంబర్ 3 ఉత్సాహ తుష్య ధైర్య, అతని ఉత్సాహము అతని యొక్క సంకల్పము కంటికి కనిపిస్తాయి అది. శ్లోక నెంబర్ 4 దదాతి ప్రతి గహనాతి అంటే అది తీసుకుంటాడు, ఇస్తాడు, తినిపిస్తాడు, తింటాడు, భక్తులతో వారికి ఎదురువారి హృదయాన్ని వింటాడు, తన హృదయాన్ని బయట చెప్తాడు, రైట్. సో ఇవన్నీ బయటకు కనిపించేవి. సో 2, 3, 4 ఈ 3 శ్లోకాలు ఇవి ఏంటంటే మధ్యమధికారి వారి యొక్క బాహ్య బిహేవియర్ అంటే ఆయన యొక్క ఏం చెప్పారంటే మళ్ళీ ప్రవర్తన, బాహ్య ప్రవర్తన మనం చూడొచ్చు. అండ్ శ్లోక నంబర్ 5, 6, 7, 8 5వ శ్లోకం, 6వ శ్లోకం, 7వ శ్లోకం అతని యొక్క అంతరంగిక భావం అది మనం బయట చూడలేము, కానీ నాకు అంతరంగిక భావం అలా ఉంటుంది అనమాట. 5వ శ్లోకం అంటే ఏంటి, వివిధ స్థాయి భక్తులకి ఆయన ఎలా గౌరవిస్తాడు అని చెప్పి. కొంతమంది మనసులో గౌరవిస్తాడు. ఇప్పుడు ఒక స్పిరిచువల్ మాస్టర్ ఉంటారు, మనం ఆయన ప్రణామం చేస్తాము, ఆయన మనకి ప్రణామం చేయకపోవచ్చు తిరిగి,
కానీ దాని అర్థం ఆయనకి మన మీద గౌరవం లేదని కాదు, ఆయనకి గర్వం అని కాదు. సో ఆయన భావం ఏంటంటే ఆ శ్లోకంలో ఉంటుంది. అంటే వారి యొక్క అంతరంగిక భావం ఎలా ఉంటుంది అనేది శ్లోక నెంబర్ 5, 6. 6 అంటే వైష్ణవుని ఎలా చూస్తారు. శ్లోక నంబర్ 7, 8 ఇవన్నీ కూడా అంతరంగిక. అంటే మనకి భక్తి జీవితంలో ఎంత మనకి ఇంటర్నల్ గా టేస్ట్ ఉంది, అది బయట చెప్పుకునేది కాదు. అది అది అంతరంగికమైన విషయం. భగవంతుని మీద ఎంత రుచి ఉంది, భగవంతుని సేవ మీద, భగవంతుని నామం మీద, భగవంతుని కథ మీద, ఇవన్నీ అంతరంగిక విషయాలు ఇవన్నీ. సో 5, 6, 7, 8 శ్లోకాలు ఇవి ఒక మధ్యమ అధికారి వారికి అంతరంగిక భావం గురించి చెప్తాయి అన్నమాట. శ్లోక నంబర్ 9, 10, 11 అనేది అవి పూజ్యనీయమైన వ్యక్తులు మరియు పూజ్యనీయమైన స్థలాలు. సో అది కంప్లీట్ డిఫరెంట్ లీగ్. నేను చెప్పినట్టుగా అవి మన స్థాయి కాదు. అది లాస్ట్ 3 శ్లోకాస్, రైట్? సో యా, సో ఇప్పుడు ఐ థింక్ ఐ స్పోకెన్ సఫిషియెంట్లీ. అంటే ఈ గ్రంథం మొత్తాన్ని కూడా ఉపదేశామృతం అనే సెక్షన్లో నేను ఐ థింక్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. ఫస్ట్ 7 శ్లోకాలు సాధనా భక్తుల స్థాయిలో రెలవెంట్. శ్లోక నంబర్ 8 నుంచి 11 వరకు అది సాధన భక్తి స్థాయిది కాదు. ఈ గ్రంథం అనేది మొత్తం సాధన భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి 3 స్థాయిల వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అందులో సాధన భక్తి స్థాయిలోని ఫస్ట్ 7 శ్లోకాలు మనకి రెలవెంట్. వాటి గురించి మనం విస్తారంగా డిస్కస్ చేస్తాం. 8, 9, 10, 11 అది మనము కొంచెం ఫాస్ట్గా మనం వెళ్తాం అనమాట. తర్వాత సో ఎసెన్షియల్గా చెప్పినట్టుగా ఈ ఉపదేశ సమర్థం అనేది ఏంటది? ఇట్స్ అ మాన్యువల్. మాన్యువల్ అంటే అది భక్తి జీవితంలో ఉన్న వ్యక్తికి అదొక దిక్సూచి లాంటిది అనమాట. సంబడి హెస్ టు హెల్ప్ మీ, మాన్యువల్ తెలుగులో ఏమంటారు అన్నది. అదొక దిక్సూచి లాంటిది అది. అండ్ మహాప్రభు ఇచ్చిన సమస్త బోధనలు రూప గురుస్వామి సంగ్రహించి ఇందులో ఇస్తారు. మనం చెప్తాం కదా, శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితం అయిన భూతలే స్వయం రూప కథామహ్యం దదాతి స్వపదాంతికం అని చెప్పి. శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క మనో అభీష్టం ఏంట? మనోభిష్టము మహాప్రభు రాగమార్గ ప్రచారిల ప్రేమ భక్తి ఆస్వాదిల. ప్రేమ భక్తిని ఆస్వాదించడం, స్వయంగా తాను ఆస్వాదించాలనుకుంటున్నారు, మరియు ఈ రాగమార్గాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నారు, రైట్? సో అది మహాప్రభు వారికి మనోభిష్టము, అభీష్టము. దాన్ని ఈ లోకంలో ఎలా ప్రచారం అయిందంటే, అఫ్కోర్స్ నిత్యానందరు కూడా ప్రచారం చేస్తారు, రూప గోస్వామి కూడా ప్రచారం చేస్తారు. మన నిత్యానందరు ఒక రకంగా ప్రచారం చేస్తారు బెంగాల్లో, రూప గోస్వామి ఎడ్యుకేటెడ్ కమిటీలో ప్రచారం చేస్తారు. సో స్థాపితం ఏన భూతలే, ఈ లోకాల్లో ఆ యొక్క మహాప్రభు వారి అభిష్టాన్ని స్థాపితం చేయడం కోసము స్వయం రూప కథామహ్యం దదాతి స్వపదాంతికం. సో అటువంటి వ్యక్తికి మా ప్రణామములు. సో రూప గోస్వామి అండ్ అనుచరులు కలిపి ఈ యొక్క మహాప్రభు అనే దీన్ని ప్రచారం చేశారని చెప్పి. సో మహాప్రభు చెప్పుకోవాలంటే మనం ఇలా చెప్పినట్టుగా అనార్పిత చరించిరత్ కరుణయ అవతీర్ణకలో సమర్పితం ఉన్నత ఉజ్వలసం స్వభక్తి క్షయం. సో అనార్పిత, నేను ఎప్పుడు రాధారాణి కాన్సెప్ట్ చెప్పినట్టు చెప్తాను ఈ శ్లోక. సో అనార్పిత అంటే ఎప్పుడు ఇవ్వలేనిది. అర్పిత, అర్పిత అంటే ఇవ్వడం. అనార్పిత అంటే ఈ యొక్క ప్రేమ భక్తి. ప్రేమ భక్తి అనే కాన్సెప్ట్, ప్రేమ భక్తి అంటే గోపికలు స్థాయి భక్తి, అది ఆ ప్రేమ. సో ఆ ప్రేమ భక్తి దాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలి హృదయంలో అనేది ఈ లోకానికి చైతన్య మహాప్రభు ముందు ఎవరు పరిచయం చేయలేదు. చరించిర కరుణయ అవతీర్ణకలు, కానీ దాన్ని ఈ లోకానికి ఇవ్వడం కోసము కరుణయ అవతీర్ణ కరుణ, ఆ లోకంకి ఎంత కరుణ భావంతో మహాప్రభు ఆవిర్భవించాలి. సమర్పితం ఇస్తున్నారు అనమాట. ఉన్నత ఉజ్వల రసం స్వభక్తి శ్రియం, రైట్? సో మహాప్రభు దాన్ని అత్యంత అదములైన మనలాంటి వాళ్ళకు కూడా ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. హరిపుర సుందర ద్యుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతో వా సచినందన అని చెప్పి. అంటే ఇక్కడ కవిరాజ్ గోస్వామి శ్లోకాన్ని రాస్తున్నారు. ఏమంటారంటే సదా హృదయ కందరే స్ఫురతో వా సచినందన అని చెప్పి. అంటే కవిరాజ్ గోస్వామి ఏమంటారంటే, మీ అందరి హృదయం, మన హృదయాలు ఎలా ఉన్నాయంట? మీకు వెరీ డార్క్ కేవ్. మన హృదయము సంపూర్ణంగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. అంధకారంలో ఉన్న మన హృదయంలోకి మహాప్రభు ఏంటి? సంపూర్ణంగా గోల్డెన్ రెస్ప్లెండెంట్,
అంటే సోనార్ గౌరాంగ అవతారంలో వచ్చి మన హృదయంలో ప్రవేశించి మన హృదయాన్ని కాంతివంతం చేయుగాక అని కవిరాజ్ గోస్వామికి ఆశీర్వదిస్తున్నారు ఈ శ్లోకంలో. సో దాన్ని ఈ లోకాల్లో మహాప్రభు ఇచ్చారు. ఎవరి ద్వారా ఇచ్చారంటే గోస్వామిస్ ద్వారా ఈ లోకానికి చాటి చెప్పారు. రైట్. సో ఇప్పుడు రూప గోస్వామి గురించి బ్రీఫ్ గా, ఇక్కడ మన రూపానుగాసం చెప్తున్నాను కదా. సో రూపానుగాస ఎందుకు, ఎలా రూపానుగాస అనేది ఇప్పుడు మీకు కాస్త బ్రీఫ్ గా చెప్తాను. యాక్చువల్లీ దీన్ని విస్తారంగా నేను చెప్పాను ముందు. భక్తి రసామృత సింధు నేను ఆన్లైన్లో చెప్పినప్పుడు కోవిడ్ టైంలో ద ఫస్ట్ చాప్టర్, మొట్టమొదటి అధ్యాయం చూసినట్లయితే అందులోని నేను ఇదే కాన్సెప్ట్ చెప్పాను. సో రూప గోస్వామి ఎందుకు ఆయన మనం రూపానుగాస అయ్యాము, హౌ హీఈస్ ది ఆచార్య ప్రిడామినెంట్ శిక్షా గురు అని చెప్పి ఆ శ్లోకంలో నేను చెప్పాను. బట్ స్టిల్ క్విక్లీ ఐ స్పీక్. సో రూప గోస్వామి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు సారస్వత బ్రాహ్మణ ఫ్యామిలీలో వాళ్ళ 5 సంతానము. సో 4 మగవాళ్ళు, ఒక ఆడపిల్ల. సో దట్ విల్ హియర్ అబౌట్ 3. ఒకటంటే అనుపమ్, సంతోష్, అండ్ థర్డ్ పర్సన్ ఇస్ అమర్. యా. సో 3 మగపిల్లలు అనమాట. సో తర్వాత సంతోష్ అనేది సనాతన్ గోస్వామి అవుతారు, సకార్ మల్లిక్. రైట్. అండ్ అమర్ అనేది దబీర్ కాస్ రూప గోస్వామి. సో వీళ్ళు దక్షిణ భారతంలోనే సారస్వత్ బ్రాహ్మణ్స్ యాక్చువల్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ ఓన్లీ. ఆ తర్వాత అటు నుంచి జెస్సోర్ వెళ్ళిపోతారు. జెస్సోర్ అంటే బంగ్లాదేశ్. అక్కడ సెటిల్ అవుతారు. అక్కడ తర్వాత వారి యొక్క నైపుణ్యము, అర్హత చూసి అక్కడ నవాబ్ హుసేన్ షా వాళ్ళని తమ కింద ప్రధానమంత్రి కింద మరియు ఆర్థిక మంత్రి కింద వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. సో వీళ్ళకి ఇష్టం ఉండదు, కానీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు అక్కడ నవాబ్ హుసేన్ షా చెప్పిన మాట వినకపోతే వాళ్ళు హిందూ కుటుంబాల మీద వాళ్ళు ఇంకా వేధిస్తారు. కాబట్టి అట్లీస్ట్ ఆ పొజిషన్ మనం ఉండడం ద్వారా అక్కడ హిందువులను కాపాడొచ్చు అనే భావనలో వాళ్ళు ఒక మ్లేచ్ఛ రాజు కింద ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తారు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే ఆ రకంగా మనం పొజిషన్ ఉండడం ద్వారా వైష్ణవులు కాపాడొచ్చు, హిందువులను కాపాడొచ్చు అనే ఏకైక ఉద్దేశంతో. అదర్వైజ్ ఇంకా హిందువుల మీద అత్యాచారం జరుగుతున్నాయి. సో అలాగా దే హ్యావ్ గాడ్. కానీ వాళ్ళు చైతన్య మహాప్రభు గురించి విని ఉంటారు. అప్పటికి సంకీర్తన ఉద్యమం స్టార్ట్ అయి ఉంటుంది. చైతన్య మహాప్రభు కలుసుకోవాలి, వారికి సంపూర్ణంగా శరణాగతి భావాన్ని కోరుకుంటారు అనమాట. ఎప్పుడైతే మహాప్రభు బృందావనం వెళ్ళడం కోసము వస్తారో, రామకేలి మీదకి వెళ్తారు. అక్కడ రూప గోస్వామి, సనాతన గోస్వామి, హరిదాస్ ఠాకూర్ తీసుకొస్తారనమాట. సో వాళ్ళు మొట్టమొదటిసారిగా శ్రీ చైతన్య మహాప్రభు కలిసి మహాప్రభు శరణాగతమయ్యి మహాప్రభు వేడుకుంటారు, దయచేసి మమ్మల్ని మాకు అనుమతి ఇవ్వండి, మేము సంపూర్ణంగా అన్ని త్యజించి, 3 అన్నదమ్ములు కలిపి రూప గోస్వామి, అదే కబీర్ కాస్, సకార్ మలిక్ అండ్ అనుపమ్, ఈ 3 అన్నదమ్ములు. అనుపమ్ అనే వ్యక్తి ఎవరు అంటే రూప గోస్వామి, సనాతన గోస్వామికి పెద్దన్నయ్య. అనుపమ్ కుమారుడే తర్వాత జీవ గోస్వామి అవుతారు. రైట్. సో జీవ గోస్వామి ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ రూప్ అండ్ సనాతన. రైట్. చిన్నాన్నలు అనమాట రూప గోస్వామి, సనాతన గోస్వామి. సో ఈ అనుపమ్ అనే వ్యక్తికి కొడుకే జీవ గోస్వామి. సో వీళ్ళ 3 మహాప్రభుకి శరణాగతం అవుతారు. కానీ మహాప్రభు వాళ్ళని ఏమంటారు, లేదు ప్రస్తుతానికి మీరు పాలించండి, సరైన సమయం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు అన్ని వదిలి రావచ్చు అని చెప్పి. సో ఆ విధంగా కానీ వాళ్ళు కంప్లీట్ గా డిసైడ్ అయిపోతారు. తర్వాత రూప గోస్వామి మహాప్రభు మళ్ళీ నెక్స్ట్ టైంలోనే ఆయన బృందావనం వెళ్తున్నప్పుడు రూప గోస్వామి అదే టైంలోని స్మార్ట్ గా ఎస్కేప్ అయిపోతారు. ఎస్కేప్ అయిపోయి ఆయన రాజ్యం నుంచి పారిపోయి మహాప్రభుని ఎక్కడ కలుస్తారు, ప్రయాగరాజ్ కలుస్తారు. మనం రీసెంట్ గా యాత్రలో వెళ్ళినప్పుడు అక్కడ మనము ప్రయాగరాజ్ వెళ్ళాము. ఐ హోప్ అక్కడ దశాశ్వమేధ ఘాట్ చూసే ఉండొచ్చు. అక్కడ రూప గోస్వామి మహాప్రభుని కలుసుకుంటారు. తర్వాత అక్కడ 10 days సెషన్ నడుస్తుంది అనమాట. 10 రోజుల, ఇప్పుడు మనము భగవద్గీత 18 రోజుల కోర్సు చెప్తాం కదా. భగవద్గీత 18 రోజుల కోర్సు మరియు డిస్కవర్ యువర్ సెల్ఫ్ 6 day కోర్స్ అని చెప్పి. అదే విధంగా శ్రీ చైతన్య మహాప్రభు 10 day కోర్స్ రూప గోస్వామి బోధిస్తారు అనమాట. అంటే కానీ ఇక్కడలాగా 1 hour కోర్స్ కాదండి, హోల్ డే కోర్స్. 10 రోజుల పాటు రూప గోస్వామికి మహాప్రభు తన సాంగత్యాన్ని ఇస్తారు.
అందులో భాగంగా 6 సబ్జెక్ట్ మ్యాటర్స్ రూప గోస్వామికి ఆయన బోధిస్తారనమాట. ఆ 6 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ ఆఫ్ సోల్ ఆర్ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మతత్వం గురించి బోధిస్తారనమాట. ఏ విధంగా మనం శరీరం కాదు, ఆత్మ అనే విషయం చెప్తారు. తర్వాత ఆత్మ స్థాయిలో కూడా వివిధ ఆత్మలు వివిధ విషయాల పట్ల ఆసక్తి చెందుతాయి. కొంతమంది జ్ఞానీస్ అవుతారు, కొంతమంది కర్మీస్ అవుతారు. సో ఇలాగా రకరకాల ప్రయత్నాల్లో ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది. కానీ చివరికి ఏ ఆత్మ అయితే అదృష్టవంతులు అవుతారో వారి జీవితంలో గురువు వస్తాడు. గురువు వచ్చి వాళ్ళ హృదయంలో వారి హృదయంలో ఆ నిద్రావస్థలో ఉన్న భక్తిని జాగృతం చేసి వారి హృదయంలో కృష్ణుణ్ణి ప్రవేశపెడతాడు. దట్ ఇస్ ద సేమ్ శ్లోక, బ్రహ్మాండే ప్రమితే కోన భాగ్యవాన్ జీవని శ్లోకం. ఆ శ్లోకం ఎక్కడ వస్తుందంటే రూప గోస్వామి మహాప్రభు సంవాదంలో ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ అక్కడ వస్తుంది. నేను లాస్ట్ టైం నెక్టర్ ఆఫ్ డివోషన్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, మహాప్రభు ఎందుకు రూప గోస్వామి సనాతన గోస్వామిని ఎంచుకున్నారు అని చెప్పి. ఎందుకు ఎంచుకున్నారు? ఎవరో చెప్తారు నాకు. నేను ఈ సబ్జెక్ట్ చాలాసార్లు చెప్పాను. వై శ్రీ చైతన్య మహాప్రభు చోస్ రూప గోస్వామి సనాతన గోస్వామి. 2 అర్హతలు చెప్పాను. ఎవరికైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే ఈ 2 అర్హతలు ఉంటే వాళ్ళకి రెసిపీ ఫర్ ఎంపవర్మెంట్ అని చెప్పి. రెసిపీ ఫర్ ఎంపవర్మెంట్ అంటే ఆధ్యాత్మిక శక్తి పొందడానికి అవసరమైన 2 లక్షణములు, 2 గుణములు చెప్పాను. వినయం విధేయత. ఎస్ 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 వినయం విధేయత. Humility and విధేయత. yes, Sahanam. వినయం రైటే. Sahanam or సహనం. ఫాలో అవటం. ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకా గెస్ వర్క్స్. నేను ఈ సబ్జెక్ట్ ఎన్ఓడి ఫస్ట్ చాప్టర్ లో చెప్పాను, మళ్ళీ చాలా మంది చెప్పాను కూడా. అది హరే కృష్ణ ప్రభుజీ. ఏబిసిడి ఏంటి? ఏబిసిడి ప్రభుజీ. ఏ ఫర్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, బి ఫర్ బుక్ రీడింగ్, సి ఫర్ చాంటింగ్, డి మీకు చెప్పింది గుర్తుకుంటే చెప్పండి. నేను రెసిపీ ఫర్ ఎంపవర్మెంట్ చెప్పాను, అది ఎగ్జిక్యూటివ్లీ గుర్తుకుంటే 2 అని చెప్పాను. అది కూడా అది గుర్తుండి చెప్పండి, గెస్ వర్క్ చేయొద్దు. కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ప్రభుజీ. యా, కమిట్మెంట్ అండ్ డెడికేషన్. కమిట్మెంట్ డెడికేషన్ ఇంచుమించు ఒకటే. బట్ యు ఆర్ రైట్, నువ్వు 2 చెప్పారు మీరు. ఫస్ట్ది ఏంటి? మోహిని మాత చెప్పింది వినయం అని చెప్పి. humility. యా, హ్యూమిలిటీ అని చెప్పి. సో ఈ 2 అంటే శ్రీ చైతన్య మహాప్రభు రామకెలిలో కలుస్తారు కదా ఎవరిని? రూప్ సనాతన్ని. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు? మీరు బృందావనం వెళ్ళొద్దో చెప్తారు. గుర్తుకుందా మీకు? ఎంతమంది మీరు బృందావనం వెళ్ళొద్దు, బాగోదని. సో మహాప్రభు తిరిగి ప్రయాణం అవుతారు. తిరిగి ప్రయాణం అయ్యి జగన్నాథ్పూర్ నుంచి కలుసుకుంటారు. భక్తులందరూ ఆనందపడతారు, అంటే మహాప్రభు ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్పి. సో మహాప్రభు బాధ అయ్యారు కదా, కానీ మహాప్రభు కూడా చాలా హ్యాపీగా చెప్తారు, నా ట్రిప్ క్యాన్సిల్ అయితే అయింది, కానీ నేను 2 గొప్ప వ్యక్తులు కలుసుకున్నానని చెప్పి. ఎవరాళ్ళు? రూప గోస్వామి, సనాతన గోస్వామి. సో మహాప్రభు ఏమని చెప్తారు? దే ఆర్ సో క్వాలిఫైడ్ పీపుల్, దే ఆర్ మోస్ట్ క్వాలిఫైడ్ అండ్ కమిటెడ్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్. ఎందుకంటే వాళ్ళు మహాప్రభుకి ఎలా శరణంగా తీసుకున్నారు? నోట్లో దెబ్బకని పెట్టుకొని వాళ్ళు మాకేమీ తెలియదు, మమ్మల్ని మేము అజ్ఞానం మూర్ఖులు అని చెప్పి తమను తాము అంతగా స్థాయిని తగ్గించుకొని మహాప్రభు శరణాగతి తీసుకుంటారు. సో అక్కడ మహాప్రభు వెరీ ఇంప్రెస్డ్ అనమాట. అంటే ఇంత క్వాలిఫైడ్, ఇంత కమిటెడ్ అయ్యిండు కూడా ఇంత వినయంగా ఉండాలని చెప్పి. సో అక్కడ మహాప్రభు ఏం చెప్తారు? బికాస్ వీళ్ళలో ఈ 2 లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతి త్వరలో శ్రీకృష్ణుడి యొక్క కృపని వీళ్ళు పొందుతారు అని చెప్పి మహాప్రభు అందరి ముందు చెప్తారు. అలా చెప్పినప్పుడు అక్కడ మిగతా భక్తులందరికీ తెలిసిందేంటి? పొందడమేంటి? వాళ్ళు పొందేశారు. మహాప్రభు పొందబోతున్నారు అని చెప్తారు, కానీ భక్తులకు అర్థం ఏంటంటే ఆల్రెడీ పొందేశారు. ఎందుకంటే
మహాప్రభు ఎవరు? కృష్ణుడు స్వయంగా. సో అతి అతి త్వరలో వాళ్ళు కృష్ణుడి యొక్క ఎంపవర్మెంట్ పొందుతారంటే ఆల్రెడీ దే హ్యావ్ ఎర్న్డ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ చైతన్య మహాప్రభు. సో అది దట్ ఈస్ ద థింగ్. సో ఆ విధంగా అందుకని రూప గోస్వామి 10 రోజుల పాటు ఆ రూప శిక్ష చెప్పినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మహాప్రభు స్వయంగా రూప గోస్వామి హృదయంలో ప్రవేశించి రూప గోస్వామి హృదయాన్ని ఎన్లైటన్ చేస్తారు మహాప్రభు. చేసి అంటే ఆయన బయట ఉన్నారు మహాప్రభు రూప గోస్వామి ఎదురుగా, కానీ అదే మహాప్రభు లోపల కూడా వెళ్ళిపోయారు అనమాట. పరమాత్మ వెళ్ళి తనే చెప్తున్నారు, తనే హృదయంలో నుంచి తను చెప్పింది తన హృదయంలో రూప గోస్వామికి అర్థమయ్యేలా చేస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చైతన్య చరితామృతంలో వస్తుంది. ఏ విధంగా స్పిరిచువల్ లైఫ్ లో ఎంపవర్మెంట్ అనేది ఎలా డిపెండ్ అవుతుందని చెప్పి, రైట్? సూపర్ఫిషియల్ కాదు, ఎక్స్టర్నల్ కాదు. ఆ 10 రోజుల పాటు మహాప్రభు ఏం నేర్పిస్తారు? ఫస్ట్ ఆత్మతత్వం నేర్పిస్తారు. నేను చెప్పినట్టుగా జీవి గురించి, బ్రహ్మాండ ప్రపంచానికి కోరనే శ్లోకం గురించి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ విధంగా అదృష్టవంతుడైన జీవి తన హృదయంలో గురువు అనేవాడు ఒక విత్తనాన్ని నాటుతాడు, భక్తి అనే విత్తనాన్ని నాటుతాడు అని చెప్పి. ఇది ఫస్ట్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే ఆ విత్తనము, దాని పేరేంటి? భక్తి లత. ఆ విత్తనం అనేది దాన్ని జాగ్రత్తగా ఎలాగా ఆ భక్తి అనే విత్తనాన్ని నెమ్మదిగా ఎలా దాన్ని మనం నరిష్ చేసుకోవాలి, దాన్ని ఎలాగ మనం దాని పోషణ, అవునా కదా? మన పిల్లలకి అంటాం సరే, కానీ పిల్లల్ని పెంచాలి కదా. పెంచాలన్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళకి ఏమి ఇవ్వాలి? సో ఆ పోషణ ఎలాగా? శ్రవణం, కీర్తనం, రైట్? సో సో ఆ విధంగా ఆ భక్తి రథాన్ని దాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే సబ్జెక్ట్ మొత్తం చెప్తారనమాట, రైట్? శ్రవణం, కీర్తనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా ఆ విత్తనం మొలకెత్తి తీగయి ఇంకా పెరిగి 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 అది ఈ భవ బంధనాన్ని దాటుకొని స్వయంగా చివరికి భూలోకానికి రీచ్ అయ్యి అక్కడ ఆఫ్టర్ స్పిరిచువల్ వల్లి భగవంతుడి యొక్క చరణ పాదాల దగ్గర చేరుకొని అక్కడ ఆ తీగ అనేది ఒక పండుని ఇస్తుంది అనమాట. ఆ పండు పేరండి కృష్ణ ప్రేమ అనేది. సో ఇది స్టెప్ సెకండ్ కాన్సెప్ట్ అనమాట. ఆ భక్తి లత, మామూలు లత అంటే తీగ అలా పెరిగి అలా పెద్దమవుతాయి కదా. మనకు కూడా బీరపాదు, బెండపాదు, గుమ్మడికాయ పాదులు, వాటిని తీగ అంటారు అనమాట. ఆ తీగ పలచగా ఉంటుంది కానీ ఎంత పెద్ద గుమ్మడికాయలు ఇస్తుంది. సిమిలర్గా ఈ తీగ అనేది అలా పైకి వెళ్తూ భగవంతుని చరణ పాదాల దగ్గర వెళ్ళి కృష్ణ ప్రేమని ఇస్తుందని చెప్పి. అండ్ నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏం చెప్తారు, కానీ ఇలా అవ్వాలి అంటే మనం కొన్ని చేయాలి. ఏంటది? జాగ్రత్తగా మనము ఆ తీగను కాపాడుకోవాలి 2 విషయాల నుంచి. మొదటిది వైష్ణవ అపరాధం, రైట్? దాన్ని ఏనుగుతో పోలుస్తారు అనమాట, మదపు ఏనుగుతోనే. రెండోది ఏంటంటే దట్ ఈస్ దగ్గర వీడ్స్, పూజ, లాభ, ప్రతిష్ట అనే సబ్జెక్ట్ చెప్తారనమాట. అంటే ఏ విధంగా భక్త్యా భాష, నువ్వు భక్తి లతతో పాటుగా గడ్డి కూడా పెరుగుతుంది పక్కన. అని కొన్నిసార్లు ఇప్పుడు వరి చేనులో వరి ఏంటి గడ్డి ఏంటి అర్థం కాదు, మనకి రెండు ఒకేలా ఉంటాయి. అంటే వరికేసిన ఆ యొక్క సారాన్ని గడ్డి తినేస్తుంది. సిమిలర్ గా భక్తి జీవితంలో ఏమవుతుంది, ఇనీషియల్ గా మనం కృష్ణుడి కోసం వస్తాం, భక్తి కోసము, భగవంతుని కోసం వస్తాం. నెమ్మదిగా మనకు కూడా పూజ, లాభ, ప్రతిష్ట, గుర్తింపు, గౌరవము, అధికారము ఇవన్నీ కోరుకుంటాము. తర్వాత మనం భక్తి పేరుతో చేస్తాము, కానీ వాస్తవంగా భక్తి కన్నా కూడా అందులో మన భక్తి ఎక్కువ అవుతుంది అనమాట, రైట్? అంటే బయటికి కృష్ణుడి కోసము, కానీ వాస్తవంగా అందులో కృష్ణుడి కన్నా కూడా మన స్వార్థం ఎక్కువ ఉంటుంది. ఇది భక్త్యా భాష. ఇది ఇన్ జనరల్ గా ఒక వ్యక్తి, ఒక సాధకుడు తను గుర్తించలేడు, ఎదుటివాడు మాత్రమే గుర్తించగలడు. ఎందుకంటే మన మొహంలో ఉన్న మచ్చని మనం చూడలేం కదా, ఎదుటివాడు చూపిస్తే చూడగలం. ఇది భక్త్యా భాష. సో ఈ రెండిట్ల నుంచి కూడా కాపాడుకోవాలి అనేది మహాప్రభు చెప్తారు. ఇది థర్డ్ కాన్సెప్ట్. శ్రీ చైతన్య మహాప్రభు ఎంత డీటెయిల్ గా చెప్తారంటే కొన్నిసారి మన అర్థంలో మనం చూసుకుంటున్నామని చెప్తారు. థర్డ్ కాన్సెప్ట్. ఫోర్త్ కాన్సెప్ట్ మహాప్రభు ఏం చెప్తారు అంటే లెవెల్స్ ఆఫ్ ప్రేమ అని చెప్పి, రైట్? కృష్ణుడి పట్ల ప్రేమ గురించి చెప్తారు. అంటే ఏ విధంగా ఇనీషియల్ గా మనకి అంత ఉండకపోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే చెరుకు రసం ఎలా ఉంటుంది, పలచగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా దాన్ని ఉడకబెడితే ఏమవుతుంది, వంటలో ఇది మొలాసిస్ అవుతుంది. ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు తెలియదు, మొలాసిస్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, బెల్లం అవుతుంది.
ఆ బెల్లాన్ని ఫర్దర్ గా చేస్తే షుగర్ క్రిస్టల్స్ వస్తాయి. ఆ తర్వాత రాక్ క్యాండీ అవుతుంది. ఆ తర్వాత షుగర్ క్యాండీ వస్తుంది అనమాట. అంటే ఏ విధంగా అలా మరగబెడుతున్న కొద్ది సాంద్రత పెరిగి సింపుల్ భాషలో చెప్పాలంటే పాలు ఉంటాయి. పాలు మనం మరగబెడుతూ ఉంటాము. మరగబెడితే ఏమవుతుంది? పాలు చిక్కగా అవుతాయి, ఇంకా ఇంకా చిక్కగా అవుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? అది కాస్త రబడి అవుతుంది అనమాట సాంద్రత. ఇంకా మరగబెడితే ఏమవుతుంది? అది పూర్తిగా కోవా అవుతుంది అనమాట. బికమ్స్ కోవా, వెరీ థిక్ సాలిడ్. సాలిడ్ అనేది కృష్ణ ప్రేమ. సో ప్రేమ అనేది కూడా గ్రాడ్యువల్ గా ఎలా అవుతుంది? ఏది కూడా ఒకరోజు అవ్వదు. ఇప్పుడు కోవా అనేది తిక్క అలా అనుకుంటే అయిపోతుంది. పాలు కోవా అవ్వాలంటే ఏదో ప్రాసెస్ ఉంటుంది. అదే విధంగా మన భక్తి జీవితంలో కూడా ఇనీషియల్ గా మనకు ఉన్న అండర్స్టాండింగ్స్ కాలంతో పాటు అవన్నీ మారాలి. నెమ్మదిగా మన హృదయంలో ప్రేమ అనేది నెమ్మదిగా పెరగాలి. ఆ పెరగాలి అంటే ఒక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక మార్గం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఒక పర్యవేక్షణలో చేయాలి. బై డిఫాల్ట్ సాధకుడి స్థాయిలో మనస్సు అనేది ఎప్పుడు కూడా ఎవరిని ఫాలో అవనివ్వదు, తనే డిక్టేట్ చేసి వస్తుంది ఏం చేయాలని చెప్పి. కానీ కానీ మహాపురుషుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ప్రేమ అనే స్థాయికి ఎలా వెళ్ళాలి అని చెప్తున్నారు అనమాట. అది ఒక కాన్సెప్ట్. తర్వాత కాన్సెప్ట్ మహాప్రభు ప్రేమ తర్వాత కూడా ఫర్దర్ ఇంకా ఉంది. ఏంటది? సో దేర్ ఇస్ సంథింగ్ అబౌవ్ ప్రేమ ఆల్సో, దట్ ఈస్ రసతత్వం చెప్తారు అనమాట. 12 రకముల రసతత్వం, అందులో 5 ప్రైమరీ, 7 సెకండరీ. అండ్ వాటిల్లో కూడా 12 అన్నిటి టాప్ వచ్చి మాధుర్య రసం. సో మాధుర్య రసం గురించి చెప్తారు అనమాట. సో ఇది కూడా డీటెయిల్ గా. ఆ తర్వాత కూడా ఏం చెప్తారు? ప్రేమ మరియు కామ, అంటే లవ్ వర్సెస్ లస్ట్, ఈ సబ్జెక్ట్ కూడా చెప్తారు. ఈ విధంగా అంటే నేను ఎప్పుడు డీటెయిల్ వెళ్ళదలుచుకోలేదు. సో ఈ విధంగా మహాప్రభు రూపగోస్వామికి 6 సబ్జెక్ట్స్ చెప్తారు అనమాట. ఈ రూప శిక్ష, సనాతన శిక్షలో ఇంకోటి చెప్తారు అక్కడ. సనాతన శిక్ష అనేది వారణాసిలో అవుతుంది ఫర్ 2 months. రూప శిక్ష అనేది ప్రయాగరాజ్లో అవుతుంది ఫర్ 10 days. ఈ విధంగా మహాప్రభు భక్తి సారం మొత్తాన్ని రూపగోస్వామి హృదయంలో ప్రవేశపెడతారు. తర్వాత మహాప్రభు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు బెంగాల్ వెళ్ళండి, తర్వాత అటు నుంచి పూరిలో కలిసిపోండి అని చెప్పి. తర్వాత రూపగోస్వామి మహాప్రభుతో పాటు బృందావనం వెళ్ళిపోతుంటారు అనమాట. మహాప్రభు బృందావనం వెళ్తున్న దారిలో కదా, నేను కూడా వస్తానని చెప్పి రూపగోస్వామి మహాప్రభుతో వెళ్తారు. మహాప్రభు చెప్తారు, నువ్వే చెప్పావు కదా లాస్ట్ టైం నాకు రామకేల్లో ఒంటరిగా వెళ్ళమని చెప్పి, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? లెట్ మీ గో టు బృందావన్, నువ్వు బెంగాల్ వెళ్ళండి, ఈ డ్యూటీస్ పూర్తి చేసుకొని తర్వాత మీరు జగన్నాథ్పురి రండి అని చెప్తారు. అప్పుడు నేను కూడా పూరి వచ్చేస్తాను, నా సాంగత్యం తీసుకుంటాను కానీ చెప్పి. సో అదే విధంగా రూపగోస్వామి బెంగాల్ వెళ్తారు, తన ఆస్తి మొత్తాన్ని పనిచేస్తారు అందరికీ. సో ఆస్తిని కూడా ఎలా పంచుతారు అనేది కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అట్నుంచి రూపగోస్వామి బృందావనం వెళ్తారు. సో బృందావనంలో మహాప్రభు బృందావనం తిరిగి వచ్చేస్తారు, రూపగోస్వామి బృందావనం వెళ్తారు. బృందావనంలో చాలా సమయం రూపగోస్వామి గడుపుతారు అనమాట. రాధా గోవింద విగ్రహం రూపగోస్వామి కల్లోకి రావడము, ఆ విగ్రహాన్ని తీయడము, తర్వాత రాధా గోవింద మందిరాన్ని స్థాపించడము, రైట్, అక్కడ మానసింగ్ తోని. సో ఆల్ దిస్ స్టఫ్ హ్యాపెన్స్. సో రూపగోస్వామి, సో ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి అనమాట. రూపగోస్వామి బృందావనంలో ఉంటారు. తర్వాత రాధా గోవింద మందిరం నిర్మించిన తర్వాత రూపగోస్వామి బృందావనం నుంచి తిరిగి జగన్నాథ్కి పయనం అవుతారు. మహాప్రభు కూడా మీన్వేల్ ఏంటి, జగన్నాథ్పురి వచ్చిన తర్వాత దక్షిణ భారతం 6-7 సంవత్సరాల పాటు దక్షిణ భారతం వస్తుంది. మహాప్రభు తిరిగి వచ్చేస్తారు, దక్షిణ భారతం పర్యటన మొత్తం చూసుకుని తిరిగి వస్తారు. ఆ టైంకి రూపగోస్వామి బృందావనం నుంచి జగన్నాథ్పురి వస్తారు అనమాట. సో అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామిని అక్కడ ఉన్న భక్తులందరికీ గౌడీ వైష్ణవ పరిచయం చేయడం మాత్రమే కాదు, గౌడీ వైష్ణవులు అందరికీ కూడా నా సక్సెసర్ ఈయన అఫీషియల్ గా డిక్లేర్ చేస్తారు. ఈజ్ మై సక్సెసర్ అని చెప్పి. సక్సెసర్ అంటే నా తర్వాత ఈయనే ఆచార్య అని చెప్పి. అది ఎలా చేస్తారో చాలా అద్భుతంగా ఉంటుంది. సో దెర్ ఆర్ 2 పాస్ట్ టైమ్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఒక పాస్ట్ టైం అయితే తెలిసిందే, మహాప్రభు రథయాత్ర ముందు రాధారాణి భావంలో జగన్నాథ్ కృష్ణుడు కాబట్టి మహాప్రభు రాధారాణి భావం కాబట్టి చాలా రోజుల నుంచి స్నానయాత్ర సందర్భంగా అది 9 days మనం జగన్నాథ్ చూడరు. సో కాబట్టి మహాప్రభు
కృష్ణుడి యొక్క విరహంలో ఒక పద్యాన్ని ఆలపిస్తారు. బాహ్యంగా చూడడానికి అదొక రొమాంటిక్ డ్యూయట్ లా ఉంటుంది. ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి గురించి పాడుతున్నట్టుగా ఉంటుంది. ఎవరికి అది అర్థం కాదు, కానీ రూప గోస్వామికి అర్థమవుతుంది. యాక్చువల్గా రాధారాణి కృష్ణుడిని స్మరించుకుంటూ ఆ పాడదు. సో దానికి అర్థమయ్యేలాగా ఇంకొక శ్లోకం రాస్తారనమాట. సో మహాప్రభు తర్వాత హరిదాస్ ఠాకూర్ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు రూప గోస్వామి స్నానం వెళ్ళి ఉంటారు. సో అప్పుడు ఆ ఇంటి పైకప్పు తాటి రేకులు ఇల్లు కాబట్టి అప్పుడు తాళపత్రం చూస్తారు. మహాప్రభు చూసినప్పుడు ఆ శ్లోకం ఉంటుంది అనమాట. మహాప్రభు షాక్ అవుతారు, ఎలాగ రూప గోస్వామి నా హృదయం అర్థమైంది అని చెప్పి. అక్కడ నుండి స్వరూప్ దామోదర్ గోస్వామి ఏమో చెప్తారు, అఫ్ కోర్స్ రూప గోస్వామి కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది, ఎందుకంటే మీ మనస్సుని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి రూప గోస్వామి. మీరు ఆయనకి, అప్పుడు మహాప్రభు అంటారు, అవును అని చెప్పి, నేను ఆయనకి భక్తి సాగరంలో ఒక బిందువుని ఆయన హృదయంలో నేను ఇచ్చాను అని చెప్పి. సో అప్పుడు స్వరూప్ దామోదర్ ఏమంటారు, మీరు యాక్చువల్లీ బిందు కాదు, యాక్చువల్లీ సింధు అంటే సముద్రం, బిందు అంటే నీటి చుక్క. సముద్రం అంతటి భక్తిని మీరు స్వయంగా రూప గోస్వామి హృదయాల్లో ఇచ్చారు కాబట్టి ఆయన అర్హుడు, కాబట్టి ఆయన మీరు ఇచ్చారు కాబట్టి ఆయన కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుందని చెప్పి. సో మహాప్రభు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత అదే ఒకప్పుడు మన తాటాకులు ఇల్లు ఉండేవి. ఆ దొంగల్లోని లెటర్స్ కానీ ఏమైనా పెట్టుకునేవాళ్ళు. సో ఇంకొక తాళపత్రం ఉంటుంది, ఆ తాళపత్రం చూస్తారు, అందులో రూప గోస్వామి ఇంకొక శ్లోకాన్ని రాసి ఉంటారనమాట. సో ఆ శ్లోకాన్ని ఉండే హోలీ నేమ్ అంటే హరినామాన్ని గొప్పతనాన్ని వర్ణిస్తూ మహాప్రభు ఎప్పుడైతే ఆ శ్లోకాన్ని చదువుతారో మహాప్రభు సంపూర్ణంగా మూర్చిపోతారు. అక్కడ హరిదాస్ ఠాకూర్ విన్నప్పుడు హరిదాస్ ఠాకూర్ ఎగిరి గెంతేస్తారు అనమాట. ఇంతవరకు నా జీవితంలో హరినామాన్ని ఇంతకన్నా గొప్పగా వర్ణించే శ్లోకం రాలేదు అని చెప్పి. శ్లోకాలు తుండే తాండవం ఏదైనా తుండావని చెప్పి, అంటే ఈ హరినామం అనేది అంత గొప్పదంటే అది ఎప్పుడైతే జపం చేస్తున్నానో నాకు లక్షల కొద్ది చెవులు కావాలి, లక్షల కొద్ది జిహ్వ కావాలంటే, ఎందుకంటే అంత రుచి నాకు ఆ నామ జపం చేసి అంత రుచి వస్తుంది నా నాలుక మీద. సిమిలర్లీ అది నా కర్ణరంధ్రాలు వెళ్తున్నప్పుడు నాకు రెండు చెవులు సరిపోవు. జస్ట్ లైక్ మనకు నచ్చిన ఐటమ్ ఉంటుంది, రసగుల్లానో గులాబ్ జామున్, రెండు మూడు తింటే మొహం వస్తుంది అనిపిస్తుంది, ఇంకా కెపాసిటీ ఉంటే ఇంకా ఎక్కువ తినొచ్చు కదా అని చెప్పి. సో సిమిలర్లీ ఆ గొడవ అనిపిస్తుంది, 24 hours అయినా ఇంకా ఎక్కువ టైం ఉంటే బాగుండేది కదా అని చెప్పి. సో సిమిలర్లీ అంటే నిజంగా హోలీ నేమ్ ఎంత గొప్పతనం, నిజంగా మన హృదయం సంపూర్ణ పరిశుద్ధం అవ్వాలి, కానీ మనకి 24 గంటలు మనకి చాలా తక్కువ అనిపిస్తుంది. రెండవది మనకి ఒక జిహ్వ సరిపోదు, అంత టేస్ట్ అనమాట. సో ఎప్పుడైతే మహాప్రభు ఈ శ్లోకాన్ని చదువుతారో మహాప్రభు చాలా హ్యాపీ అవుతారు. వెంటనే రూప గోస్వామి పిలిపించి అందరు వైష్ణవుని పిలిపిస్తారు. నిత్యానంద ప్రభు అక్కడ, రఘునాథ్ గోస్వామి అక్కడ బృందావనంలో ఉన్న జగన్నాథపురంలో అందరూ డివోటీస్ ని పిలిపించి వారెదురుగా రూప గోస్వామిని ఈ శ్లోకాన్ని మళ్ళీ అందరి ముందు చదివి వినిపించుకుంటారు అనమాట. తద్వారా రూప గోస్వామి ఏ విధంగా అంటే 2 శ్లోకాలు, ఒకటి మహాప్రభు రథయాత్ర ముందు మాట్లాడే శ్లోకాన్ని, రెండవది హరినామాన్ని సూచిస్తూ పాడే శ్లోకాన్ని, 2 శ్లోకాలను రూప గోస్వామి గారు మహాప్రభు చెప్పిస్తారు. తద్వారా ఏ విధంగా రూప గోస్వామికి నా మనసు అర్థమైందని ఈయన నెక్స్ట్ ఆచార్య చెప్పి మహాప్రభు చెప్పకనే చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మీకు రీడింగ్ దిస్ బుక్, ఉపదేశామృతం కానీ భక్తరసామృతం కానీ, సో రూప గోస్వామి వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్, శ్రీ చైతన్య మహాప్రభు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు ఏమని, రూప గోస్వామి నా సక్సెసర్ అని చెప్పి. కాబట్టి మహాప్రభు ఎంతో హై లెవెల్ సబ్జెక్ట్ చెప్పారు మనకు, కృష్ణ ప్రేమ అనేది, ఇవన్నీ చాలా చాలా హై లెవెల్ సబ్జెక్ట్స్. కానీ ఎంత హై లెవెల్ సబ్జెక్ట్స్ అయినా సరే వాటిని సరే మనం ఏదో ఆకాశాన్ని టచ్ చేయాలనుకుంటున్నాం, కానీ మనం ఎక్కడున్నాం, నేల మీద ఉన్నాం మనం. కాబట్టి నేల మీద ఉన్నవాడు ఆకాశాన్ని చేరుకోవాలి అంటే దానికి ఇది కళ్ళు మూసుకుంటే అయిపోయేది కాదు, అది దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సో ఆ ప్రక్రియ పద్ధతి ఏంటది, అది రూప గోస్వామి ఇచ్చారు. సో రూప గోస్వామి ఎన్నెన్నో రచనలు రాశారు, లలిత మాధవ, విదగ్ధ మాధవ, రకరకాల. సో దే ఆర్ ఆల్ వెరీ హై లెవెల్, డైరెక్ట్ గా అవి భావ ప్రేమ స్థాయిలో రచనలు. కానీ సాధక భక్తుల స్థాయిలో రచనలు ముఖ్యమైన రచనలు ఏంటి అంటే ఉపదేశామృతము, భక్తరసామృతము. సాధన భక్తుల స్థాయిలో అది అందులో కూడా ముఖ్యంగా ఉపదేశామృతం. సో అందరూ ఒకసారి ప్రశ్న తీయండి ఇప్పుడు మళ్ళీ. సో ఆల్దో ఒక సైడ్ నుంచి మనము
రాధారాణి గురించి, రాధా ప్రేమ గురించి, కృష్ణ ప్రేమ గురించి ఎంతో హై లెవెల్ సబ్జెక్ట్స్ మనము మాట్లాడతాం కదా. కానీ రూప గోస్వామి మనల్ని ఆకాశంలో ఎత్తున మనల్ని నేల మీద లాగేస్తారనమాట. ఎలా లాగేస్తారు ఇక్కడ చూడండి. ప్రభుపాద చెప్తున్నారు, అంటే రూప గోస్వామి రచనల్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇన్ ఆల్ స్పిరిచువల్ అఫైర్స్ one's first duty is to control his mind and senses. Unless one control his mind and senses, one cannot make any advancement in spiritual life. సో రూప గోస్వామి క్లియర్గా చెప్తున్నారు, నువ్వు ఇంత హై లెవెల్ పై వద్దు. ప్రభుజీ, నేను భగవంతు ధామానికి వెళ్ళినప్పుడు నేను నెమలిని అవుతానా, కోతిని అవుతానా, ఇలా గోపిక స్త్రీని అవుతానా, మంజరీస్ అవుతానా? చాలా మంది సిద్ధ ప్రణాళి అంటారు, ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో ప్రభుపాద్ సెడ్, ఎక్కువ గాల్లో తేలద్దు. ఫస్ట్ నీ స్థాయి అంటే, నీ స్థాయి ఇంకా నువ్వు సంపూర్ణంగా నీ ఇంద్రియాల మీద నీకు నిగ్రహం రాలేదు. కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రూప గోస్వామి ఏమి చెప్తున్నారు, నువ్వు భక్తి జీవితంలో నీ సాధ్య ఏదైనా కానీ నీ అల్టిమేట్ డిజైర్ రాగాత్మిక అంటారు కదా, ఒక భావాన్ని ఎంచుకొని ఆ భావాల్లో ఎవరైతే ఉంటారో రాగాత్మిక భక్తస్, వాళ్ళ అడుగుజాడలు నడవాలి అని చెప్పి. సో ఇంత పెద్ద పెద్ద విషయాలు సబ్జెక్ట్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు ఇంద్రియాలు మనస్సుని జయించాలి అని చెప్పి. ఇవి జయించకుండా నీ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేవు. అందుకని ఇప్పుడు ఉపదేశాలను మనం చూసినట్లయితే ఫస్ట్ శ్లోక కానీ సెకండ్ శ్లోక కానీ, ఈ 2 శ్లోకాలు దేని గురించి అంటే ఇంద్రియ నిగ్రహం గురించే ఉంటుంది. శ్లోక నెంబర్ 1, శ్లోక నెంబర్ 2. అంటే శ్లోక నెంబర్ 11, 9, 10, 11 కృష్ణ ప్రేమ. కానీ కృష్ణ ప్రేమ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ స్టేజ్ మన స్థాయి ఏంటి, మనస్సు ఇంద్రియాన్ని నియంత్రించుకోవాలి. అది నియంత్రించలేని వాడు మిగతా సబ్జెక్ట్స్ అంతా కూడా థియరీ. ఇంద్రియాలంటే భౌతికమైన ఇంద్రియ వస్తుంది ఆకర్షణ. మనస్సు అనేది అంత ఈజీగా ఎవరికి సరెండర్ అవ్వదు. సో అందుకనే ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ దట్ రూప కోసం ఏం చెప్తున్నారంట, మనస్సు ఇంద్రియాల మీద దగ్గర ఉంచాలి. అది లేనప్పుడు మనం ముందుకెళ్ళాము. సో ఇక్కడ ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమని చెప్తున్నారు, భక్తి జీవితం ముందుకెళ్ళాలంటే సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బికమ్ ఏ గోస్వామి అని చెప్తున్నారు. ఈ ప్రీవియస్ గా ఉంటుంది ఫర్దర్ గా, వన్ షుడ్ బికమ్ ఏ గోస్వామి అని చెప్తున్నారు. గోస్వామి అంటే ఏంటి, గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే మాస్టర్, అధిపతి. అంటే ఇంద్రియాలు అధీనంలో మనం ఉండకూడదు, మన అధీనంలో ఇంద్రియాలు ఉండాలి. ఎవడి ఆధీనంలో ఇంద్రియాలు ఉంటాయో వాళ్ళని గోస్వామి అంటారు. నేను ఐఐటి చదువుతున్న టైంలో మా మ్యాథ్స్ ప్రొఫెసర్ పేరు ఎస్ గోస్వామి, బాగా గుర్తుకుంది అనమాట. అప్పటికి ఆల్రెడీ నేను కృష్ణ కాన్షియస్లోకి వచ్చేసాను కాబట్టి గోస్వామి అనే పదానికి అర్థం తెలుసు. కాబట్టి ఆ మ్యాథ్స్ ప్రొఫెసర్ చూడగానే నాకు ఎప్పుడు నవ్వు వచ్చేది. ఎందుకంటే క్లాస్లో కూడా నోట్లో అవేవో ఉంటాయి కదా, అవి వేసుకొని నవ్వుతూనే చెప్తాడు అన్నమాట క్లాస్లో. ఆయన చైన్ స్మోకర్ ప్లస్ నోట్లో దాన్ని మరి ఏదో కైని ఏదో అంటారు కదా, అదేదో నోట్లో ఉంటుంది ఆయనకి. సో పేరుకి మాత్రం గోస్వామి. దట్ ఇస్ నాట్ ద గోస్వామి. ప్రాపర్ చెప్తారు గోస్వామి అంటే ఎవరు. గోస్వామి మీన్స్ వన్ హూ ఇస్ కంట్రోల్డ్ సెన్సెస్, ఇంద్రియాల మీద నిగ్రహం ఉన్నవాడు అని చెప్పి. అది ఫస్ట్ స్టెప్ అంట. సెకండ్ స్టెప్ ఏంటంట, ఆ విధంగా గోస్వామి అయిన తర్వాత ఏమవుతారు, నెమ్మదిగా మనకి కృష్ణ ప్రేమ అనేది పొందడానికి ప్రయత్నించవచ్చు. ఈవెన్చువల్లీ కాబట్టి గోస్వామి అంటే సత్వగుణం, ఇంద్రియాల మీద నిగ్రహం ఉండడం అంటే సత్వగుణం అనమాట. ఫస్ట్ సత్వగుణానికి రావాలి. సెకండ్ స్టెప్ అంటే సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంలోకి రావాలి. శుద్ధ సత్వగుణం రావడం అంటే అర్థం ఏంటంటే కృష్ణుడి పట్ల ప్రేమను నెమ్మదిగా పెంచుకోవాలని చెప్పి స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే ఆ విధంగా ఈవెన్చువల్గా రాధాకృష్ణుడి యొక్క లీలల్లో మనం కూడా భాగమవుతామని చెప్పి స్టెప్ నెంబర్ 3. ఇది భక్తి జీవితం మన గోల్స్. రూప గోస్వామి ఇందులో రాస్తారండి ప్రభుపాద వారు. భక్తి జీవితంలో మన గోల్స్ ఈ 3. సో నోట్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ముందు ఇంద్రియ నిగ్రహం పొందాలి, అంటే తద్వారా గోస్వామి అవ్వాలి. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే తద్వారా అంటే సత్వగుణం రావాలి. స్టెప్ నెంబర్ 1 అంటే ఇంద్రియ నిగ్రహం పొంది సత్వగుణంలోకి రావాలి. స్టెప్ నెంబర్ 2 సత్వగుణం నుంచి నెమ్మదిగా శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి, అంటే కృష్ణుడి పట్ల ఆకర్షణ పెంచుకోవాలి.
స్టెప్ నెంబర్ 3 ఈవెన్చువల్లీ అప్పుడేమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్చువల్గా కృష్ణుడి దయ వల్ల మనము భగవంతుడి యొక్క లీలల్లో కూడా మనం పాలు పంచుకోవచ్చు. సో అంత హై లెవెల్ ఇక్కడ చెప్తున్నారు రూపకోసం. ఈ 3 స్టెప్స్. కానీ ఈ 3 అవ్వాలంటే ఏంటంటే రూపకోసం ఏం చెప్తున్నారు, ఈ 11 శ్లోకాలని జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. సో అంత హై సబ్జెక్ట్స్, కానీ అవి పొందడానికి చేయాల్సినవి బేసిక్ సబ్జెక్ట్స్ అనమాట 11 శ్లోకాలు. అండ్ అది కూడా ఈ 11 శ్లోకాలు నేర్చుకున్నంత మాత్రాన నువ్వేమి సత్వగుణంలోకి వచ్చావు, శుద్ధ సత్వంలోకి వచ్చావు. ప్రభుపాద ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ పారాగ్రాఫ్ మీరు చూస్తే, అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డిపెండ్స్ ఆన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాలోవర్, రైట్? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వాన్స్మెంట్, భక్తి జీవితంలో పురోగతి సాధించాలంటే ఎలాగంట, యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాలోవర్, ఎవరైతే ఆ సాధకుడు ఉన్నాడో అతని యొక్క యాటిట్యూడ్ చాలా చాలా ముఖ్యం. ఆ యాటిట్యూడ్, ఆ వినయము, రెండవది ఆయన భక్తి భక్త్యాభాస చెప్పాను కదా. అంటే దేనికోసం నువ్వు మంచి భక్తులు అవ్వాలనుకుంటున్నావు కదా, దేనికోసం అవ్వాలనుకుంటున్నావు? భక్తులు కృష్ణుడు ప్రీత్యర్థం కోసమా, లేకపోతే నువ్వు గొప్పవాడని తెలుసుకోవడం కోసమా? ప్రతి విషయంలో కూడా భౌతిక జీవితంలో మనం ఏం చేసినా సరే దానికి ఫలం అపేక్ష చేస్తాము. సో భక్తి జీవితంలో కూడా మనం చేసే భక్తి ఏదో అపేక్షతో, అపేక్ష అంటే గుర్తింపు కోరుకోవడం, లేకపోతే మంచి గొప్ప వైష్ణవుడు అవ్వాలి, లేకపోతే కొంచెం గుర్తింపు. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో సో ఈ 11 శ్లోకాలు కూడా సరైన భావనలో, ఏంట భావన, నేను ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి కృష్ణుడి చేతిలో, మంచి ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి గురువు చేతిలో. నేను నా గురువుకి ఆనందం ఇచ్చేవాడిని అవ్వాలి, కృష్ణుడికి ఆనందం ఇచ్చేవాడిని అవ్వాలి. నేను మై లైఫ్ షుడ్ బి ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గురు అండ్ కృష్ణ, నాట్ ఫర్ మై ఓన్ ఎంజాయ్మెంట్ అవ్వాలి. ఇది యాటిట్యూడ్ అనమాట. ఇది ఈ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే మనం నేర్చుకున్న సబ్జెక్ట్ మనకి అభివృద్ధి చెందుతుంది, మనకి అభివృద్ధి తీసుకెళ్తుంది. ఈ యాటిట్యూడ్ లేనప్పుడు ఏమవుతుంది, ఇదే సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, అందులో నేను ఒక గర్వాన్ని, నేను ఒక దురహంకారాన్ని పెంచుతుంది అనమాట. భక్తి భక్త్యాభాస్, రూపగోస్వామి మహాప్రభు చెప్పారు కదా, విత్తనం నాటుతున్నాము, వరి బీజము. సో వరి కంకులు వస్తుంటాయి, దాదాపు గడ్డి కూడా వస్తుంది అనమాట. సో గడ్డిని మనం ఏరేయాలి. సో మనకు తెలియకుండానే మనకి మనం చేసే సేవకి గుర్తింపు, అందులో నాకేంటి, ఇదైతే ఏంటి, అదైతే ఏంటి. సో ఆ భావంలో అలాంటి ఫ్రూట్ ఫలాపేక్ష భౌతిక జీవితంలో ఉండే అదే యాటిట్యూడ్ని ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం తీసుకెళ్ళాము అంటే ఏమవుతుంది, అది మన భక్తి జీవితానికి మనల్ని ముందుకు తీసుకెళ్ళదు. మనం సూపర్ఫిషియల్ డివోటీస్గా మిగిలిపోతాం అనమాట. సో ఇక్కడ ప్రభుత్వం ఎంత బాగా చెప్పారు, ఈ 11 శ్లోకాలు సరిగ్గా ఫాలో అయితే నువ్వు ఆ స్థాయికి వెళ్తావు. కానీ అలా 11 శ్లోకాన్ని ఫాలో అయితే, కానీ అది కూడా ఎలాగంటే సరైన యాటిట్యూడ్, సరైన సద్భావన, సరైన భావనలో చేసినప్పుడు మాత్రమే మనము ఆ స్థాయికి వెళ్తామని చెప్పి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. టు సమ్మరైజ్, రూపగోస్వామి మహాప్రభు ఇచ్చిన మనకి ఆ కృష్ణ ప్రేమ అనేది అదే విషయాన్ని రూపగోస్వామి ఈ ఉపదేశామృతంలో మనకి ఇచ్చారు. కాకపోతే మహాప్రభు డైరెక్ట్గా ఈ స్థాయిని స్టార్ట్ చేశారు, రూపగోస్వామి ఈ స్థాయిని స్టార్ట్ చేసి నెమ్మదిగా మనం అక్కడ తీసుకెళ్తారు. సో అది ఎలాగా అంటే, మన భక్తి జీవితం ముఖ్య ఉద్దేశాలు 3. ముందు సత్వగుణంలోకి రావాలి ఇంద్ర నిగ్రహం ద్వారా, తర్వాత సత్వగుణం శుద్ధ సత్వంలోకి రావాలి, అంటే కృష్ణుడి పట్ల స్వాభావిక ఆకర్షణ. ఆ తర్వాత ఫైనల్గా మనకి కృష్ణుడి దయ ఉంటే మన కృష్ణుడి యొక్క లీలలో మనం పాల్పంచుకుందాం. కానీ ఇవన్నీ అవ్వాలంటే ముందు మనకి ఇంద్రియ నిగ్రహంతో స్టార్ట్ అవ్వాలి. అది లేనప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. అండ్ మిగతా కూడా సరైన భావనలో మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం నేర్చుకున్నది నిజంగా మన భక్తి జీవితంలో పురోగతికి ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఇట్స్ జస్ట్ థియరీ అలాగ ఉంటుంది. అండ్ రూపగోస్వామి మనం చర్చించుకున్నాం ఏ విధంగా ఆయన శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఇది ఎంపవర్డ్ రిప్రజెంటేటివ్ అనమాట, ఆయన ప్రతినిధి. మరియు ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్లో ప్రతి భక్తుడికి ఆయన డిఫాల్ట్ శిక్షా గురువును, అదే విధంగా శ్రీ రూపగోస్వామి గౌడీయ వైష్ణవులు అందరికీ కూడా డిఫాల్ట్ శిక్షా గురువు. అందుకే మన అందరినీ రూపానుగాస్ అంటారు. సో రూపగోస్వామి
సాధక భక్తులకి ఈ ఉపదేశామృతము మరియు భక్తుల సామర్థ్యం ఇచ్చారు. భక్తుల సామర్థ్యం ఇచ్చారు. అందులో కూడా ఈ ఉపదేశామృతం అనేది ఇంకా ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్. అందులో కూడా 11 శ్లోకాల్లో మొదటి 7 శ్లోకాలు సాధన భక్తుల స్థాయిలో, లాస్ట్ 4 శ్లోకాస్ ఆర్ హయ్యర్ లెవెల్ అనమాట. మనం ఈ ఫస్ట్ 7 శ్లోకాస్ మీద మనం ఫోకస్ చేస్తాము. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీల రూప గోస్వామి పాద్ की जय, శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీ చైతన్య మహాప్రభు की जय. హరే కృష్ణ. ఐఎమ్ సారీ, మై హెల్త్ ఇస్ నాట్ గుడ్. యాక్చువల్గా ఈరోజు క్లాస్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. సాయంత్రం నుంచి నాకు హై ఫీవర్ ఉంది ఇప్పుడు కూడా, బట్ ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది మనకి. సో ఐ థాట్ వీ షుడ్ నాట్ క్యాన్సిల్ ఇట్. సో డివోటీస్, ఐ బెట్ ఒక్కసారి మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతంగా ఉంటుంది ఈ సిరీస్. సో ఎవ్రీ సండే, వారానికి 2 రోజుల పాటు చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు సండే రోజు డైరెక్ట్ క్లాస్, అందులో మన యాక్టివిటీస్ కూడా చేస్తాము, ప్లస్ ఒకరోజు ఆన్లైన్ అనమాట. సో వారానికి 2 క్లాసులు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనము ఈ సిరీస్ మొత్తాన్ని 1.5 month 6 weeks మనం పూర్తి చేసేవచ్చు. రైట్. బట్ దెన్ డివోటీ షుడ్ కమ్ స్టడీ. మీరు చదువుకొని వస్తేనే స్పీకర్ కూడా ఉత్సాహం వస్తుంది. సో ఐఎమ్ కమిటెడ్. నాకు ఎంత బిజీగా ఉన్నా సరే నాకు చాలా ఈజీ. నేను ఈ సబ్జెక్ట్ని రవి గోపాల్ గారికి వదిలిస్తుంటే ఆయన ఎప్పుడో పూర్తి చేస్తుండేవారు ఈ సబ్జెక్ట్. కానీ నాకు ఈ సబ్జెక్ట్, ఈ టెక్స్ట్ విలువ తెలుసు కాబట్టి, ఇది నేను చెప్తేనే భక్తులకు ఉపయోగపడుతుంది అని నేను నమ్మాను కాబట్టి, ఎందుకంటే నా స్టూడెంట్స్కి, నా కాంగ్రిగేషన్కి ఇది నేను చెప్తేనే బెస్ట్ అని చెప్పి నేను నమ్మాను కాబట్టి, ఎంత కష్టమని ఎంత టైట్ అయినా సరే నేను ఇది ఉంచాను. సో డివోటీస్ కెన్ రియలీ గెట్ బెనిఫిటెడ్. బట్ చదవండి, మీకు ఎంత అర్థమైతే అంత అర్థమని, నో ప్రాబ్లం. బట్ మీరు చదువుకొని వస్తే మనకి ఉపయోగపడుతుంది. సో దిస్ సండే శ్లోక నెంబర్ 1. శ్లోక నెంబర్ 1లో కూడా మొత్తం శ్లోక చర్చించుకోము. నేను మీకు చెప్తాను, ఫస్ట్ ఫ్యూ పేజెస్ చదువుకొని రమ్మని చెప్తాను. ఆ ఫస్ట్ ఫ్యూ పేజెస్ చదువుకొని వస్తే మనము ఈ ఫస్ట్ శ్లోకాన్ని మనము 2 or 3 క్లాసెస్ చెప్తాము. ఫస్ట్ 3 శ్లోకాస్, ఒక్కొక్క శ్లోకానికి 2-3 క్లాసులు అవసరం అవుతాయి. ఆ తర్వాత శ్లోకాలు అన్ని ఒక్కొక్క క్లాసులో అయిపోతాయి అనమాట. రైట్. సో ఆల్ ద బెస్ట్. రూప గోస్వామి వారి యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలి కాక. అండ్ దిస్ సండే కమ్ ప్రిపేర్డ్ విత్ శ్లోక నెంబర్ 1. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.